నమస్తే. మూసీ సుందరీకరణలో భాగంగా ఈ మధ్య జరుగుతున్న డిస్కషను, హాట్ టాపిక్గా ఉన్న అంశము బండ్లగూడ జాగీర్ దగ్గరలో మెహదీపట్నం నుంచి హైదర్షా కోట్ చిలుకూరుకు వెళ్ళే దారిలో ఉన్న నా వెనకాల ఉన్న ఈ మధు పార్క్ రిడ్జ్ అనే ఈ అపార్ట్మెంట్ కీలక కేంద్ర బిందువుగా మారింది. మనందరికీ తెలుసు, ఇందులో 420 ప్లాట్లు ఉన్నాయి. ఎంత? 420 ప్లాట్లు ఉన్నాయి. 6.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేయబడ్డది. ఇది ఏండ్లు అయిపోయింది ఇది నిర్మాణం చేసి కూడా. అన్ని అనుమతులు వచ్చినాయి. అన్ని అనుమతులతోనే ఈ నిర్మాణాలు జరిగినాయి. ఒకరి దగ్గర నుంచి ఒకరు ఇప్పటికే చాలామంది 2-3 ఒకరి నుంచి ఒకరు కొనుగోలు చేయడం కూడా జరిగిపోయింది. ఇది మూసీకి ఆనుకొని నిర్మించినటువంటి నిర్మాణం. ఇది అన్ని అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల మూసీకి పెద్దగా ఇబ్బంది కూడా వచ్చిందేమీ లేదు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందు పెట్టుకున్నది ఏంటంటే మూసీ సుందరీకరణ అని పెట్టుకున్నాడు. ఈ మూసీ సుందరీకరణలో భాగంగా ఈ రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న ఉప్పరపల్లి, బండ్లగూడ జాగీర్ ఈ ప్రాంతాల్లో 83 ఎకరాల 13 గుంటల భూమిని సేకరించాలని పెట్టుకున్నారు. మొన్న ఆర్డీఓ వెంకటరెడ్డి, రాజేంద్ర నగర్ ఆర్డీఓ, గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి 83 ఎకరాల 13 గుంటలు ఇక్కడ సేకరించాలనుకున్నాం. నోటిఫికేషన్ ఇచ్చాం. 60 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. ఖచ్చితంగా దీన్ని మేము మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. మీరు ఎన్ని ఆందోళనలైనా చేయండి, మేము ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎక్కడ పోవాలి ఈ 420 మంది ఫ్లాట్ ఓనర్సు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి, మంత్రులకి, రాజకీయ నాయకులకి మీకు ఒక ఫ్లాట్ వాల్యూ మీకు తెలియదు, ఒక ఇల్లు వాల్యూ మీకు తెలియదు. ఎందుకంటే మీకు 100 ఇండ్లు ఉన్నాయి కాబట్టి, 100 ఎకరాలు ఉన్నాయి కాబట్టి. మీకు ఒక ఇల్లు ఎందుకు? 10 ఇండ్లు ఉన్నాయి. ఉన్న ఒక్కొక్క ఇల్లు ఇంద్రభవనం లెక్క ఉన్నది కాబట్టి మీకు ఇల్లు వాల్యూ తెలియదు కదా. సామాన్యుడికి, పేదోడికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హైదరాబాద్లో ఇల్లు అనేది ఒక కళ. హైదరాబాద్లోనే కాదు, వాళ్ళు నివసించే ఆ ప్రాంతంలో ఆ ఇల్లు అనేది ఒక కళ. వీళ్ళు ఎన్నో కళలు కానీ ఆ ఇల్లు నిర్మాణం చేసుకుంటే, అన్ని అనుమతులు ఉన్నాయని కొనుక్కుంటే, మీరు ఇవాళ మూసీ సుందరీకరణ చేస్తాం, పెద్ద గాంధీ విగ్రహం పెడతాం, పార్క్ కడతాం, 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఇట్లాంటి ఇండ్లను కూలగొడితే ఏమైపోవాలి ఆ జనం? మేమేమంటున్నాం, మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ అంటే ఏంది? హోటళ్ళు పెట్టి దాన్ని హైలైట్ చేసి లైట్లు పెట్టి మీరు ఏదో చేయడం కాదు కదా. పేదల ఇల్లు కూల్చడం కాదు కదా. మీరు చేయాల్సింది ఏంది? మూసీ సుందరీకరణ అంటే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు ముందుగా తొలగించాలి. ఇండ్ల నుంచి అందులో కలుస్తున్న వ్యర్థాలు ముందుగా తొలగించే ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. మూసీకి లింక్ అయిన చెరువులను పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకేమన్నా ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు ఏ మూసీ మీదనైతే నిర్మాణాలు జరుగుతున్నాయో వాటిని ఏమైనా కనీసం ఆపే ప్రయత్నం చేశారా? ఇక్కడ నార్సింగి పుప్పాలగూడ దగ్గర శ్రీ ఆదిత్య అనే కోటిరెడ్డి అనేటోడు రియల్ ఎస్టేట్, ఇది శ్రీ ఆదిత్య అనే కంపెనీ నార్సింగి దగ్గర మూసీ మీద FTLలో కడుతున్నాడు. కూలగొట్టిండా రేవంత్ రెడ్డి? దాన్ని కూలగొట్టాడు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని కూలగొట్టాడు. ఇక్కడ అమాయకులు ఉన్నారు కాబట్టి ఇది కూలగొడతాడు. అసలు మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్లతో ఆ పార్కు కట్టకపోతే తెలంగాణ ప్రజలకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు గాంధీ అంత పెద్ద విగ్రహం పెట్టకపోతే వచ్చే నష్టం ఏంది? గాంధీ మునిమని కూడా చెప్తున్నాడు తుషార్ గాంధీ, అయ్యా వద్దయ్యా విగ్రహము, ఆయన ఆత్మకి అశాంతి. ఎందుకంటే పేదల ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పెట్టమని లేదు. అసలు మీరు పేర్ల పక్కన తోకలుగా గాంధీ తగిలించుకొని మీరు ఈ పనులు చేస్తున్నారు ఏంది? మీరు నకిలీ గాంధీలని తుషార్ గాంధీ అంటున్నాడు. మరి ఇప్పుడు ఇది రాహుల్ గాంధీకి తెలియదా? సోనియా గాంధీకి తెలియదా? ప్రియాంక గాంధీకి తెలియదా? ఇంత దరిద్రమైన పని చేస్తుంటే దీన్ని డెవలప్మెంట్ అందామా? 400 ఇండ్లు, 20 ఇండ్లే కాదు, ఇంకా 83 ఎకరాల 13 గుంటల పరిధిలో ఉన్న ఇండ్లు మొత్తం కూలగొట్టబోతున్నారు. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఒకసారి మధు పార్క్ రిడ్జ్ ఒకసారి చూడండి. 420 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో 420 మంది డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది బండ్లగూడ జాగీర్ కిందికి వస్తుంది. సో ఇది హైవే, ఇది రోడ్, ఇది అంతా కూడా మనకి చిలుకూరుకి వెళ్ళే దారి. మెహదీపట్నం నుంచి మనం లంగర్ హౌస్ ఫ్లైఓవర్ దిగి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వస్తే స్ట్రైట్గా హైదర్షా కోట్, అక్కడి నుంచి చిలుకూరు అక్కడికి వెళ్తుంది. చాలా ప్రైమ్ ల్యాండ్ ఇది. ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా అంటే కనీసం ఒక 1,500 SFTతో డబుల్ బెడ్రూమ్ కావాలంటే మినిమం 1 crore 1.5 crore లేనిది దొరకదు. ఇక్కడ అవకాశమే లేదు.
అయితే వెంకటరెడ్డి ఏమంటుండే ఆర్డీఓ, మేము డబుల్ బెడ్రూమ్కి 60 లక్షలు ఇస్తాం, ట్రిపుల్ బెడ్రూమ్కి 70 లక్షలు ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు అది ఇస్తే ఇల్లు వచ్చేస్తుందా? అది ఇస్తే ఇల్లు అసలు మేమనేది ఏంటంటే, నువ్వు ఇచ్చుడు ఎందుకయ్యా, కూలగొట్టుడు ఎందుకు ఇచ్చుడు ఎందుకు? మళ్ళీ అది ఎవరి సొమ్ము? 60 లక్షలు 70 లక్షలు ప్రజల సొమ్మే కదా. మళ్ళీ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం దేనికి? కట్టుకున్న ఇల్లు వాళ్ళ జాగాన వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయకుండా, లేకపోతే మీకు ఇక్కడేమైనా ఇబ్బంది ఉంది, ఇక్కడ ఏదన్నా వేరేది అవకాశం ఉంది, ఇది ప్రజలకు ఉపయోగపడేది మేము కడుతున్నామన్నా ఒక అందం ఉన్నది. నీ సుందరీకరణ దేనికి? నువ్వు సుందరీకరణ మూసీని పునరుజ్జీవం తేవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను మీరు ఆపండి. మేము చాలా క్లియర్గా హెటిరో కంపెనీ వాడు ఇక్కడ దుండిగల్ దగ్గర పటాన్ చెరువు నియోజకవర్గంలో 3 చెరువులని నాశనం చేసిన మేము అక్కడికి వెళ్ళినాం. పృథ్వీరాజ్ గారు, పాశం యాది గారు, మేమంతా అక్కడికి వెళ్తే 3 చెరువులు నాశనమైన పింక్ కలర్లోకి మారినాయని చెప్తే ఇంతవరకు యాక్షన్ తీసుకున్నావా? ఆ నీళ్ళన్నీ వచ్చి మూసీలో కలుస్తలేవా? కృష్ణా గోదావరిలో కలుస్తలేవా? ఏం యాక్షన్ తీసుకున్నా? కంపెనీ మూసేయించినవా? అది కాదు మరి, అది పునరుజ్జీవం చేయాల్సిన అవసరం లేదా అక్కడ? ఈ ప్లాట్ ఓనర్స్తో కూడా మనం మాట్లాడదాం. చాలా బ్లాక్స్ ఉన్నాయి ఇందులో, 6 ఎకరాల పైన విస్తరించినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు ఏది ఏమైనా ఇప్పుడు ఇదంతా మొత్తం నేలమట్టం చేయాలన్నమాట. ఇదంతా కూలగొట్టాలి వీళ్ళ ఉద్దేశంలో. చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ చూడండి. వాళ్ళందరూ ఆల్రెడీ నివాసం ఉంటున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఇలా పెద్ద వాళ్ళు హై క్లాస్ ఫ్యామిలీస్ ఉండి పెద్ద ఉద్యోగాలు, పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు పెద్దగా ఏం లేరు ఇందులో. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నాయి ఇందులో. మేము అడిపోతాం. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ ఏమన్నా వేరే పర్పస్ ఉందా? సో మన వెనకాల ఇది మూసి మనం ఒక్కసారి చూడొచ్చు. ఇప్పుడు ఏం సార్, ఏమన్నా వేరే ఏమన్నా ఉందా ఇక్కడ? మీరు రెగ్యులర్గా చేసేదేనా? చుట్టుకోమలు పట్టుకొచ్చి పాడేస్తారు ఎక్కడెక్కడ నుంచో. ఓకే, అంటే సపరేట్ ఇప్పుడు ఇదంతా కూలగొడతారట కదా, దాంట్లో భాగంగా ఏమన్నా చేస్తున్నారు? ఏం లేదు, మీ వర్క్ మీరు చేస్తున్నారు. ఓకే, సో ఇది మూసి మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. సో యాక్చువల్గా మూసి స్టార్ట్ అయ్యేది వికారాబాద్ అనంతగిరి కొండల్లో మూసి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ప్రవహించే మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ. మూసీకి ఎక్కడ ఇబ్బంది? ఎప్పుడైతే హైదరాబాద్కి ఎంటర్ అయిందో, ఇగో ఈ ప్రాంతం అంత కొంచెం బిఫోర్ 1-2 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి ఈ మూసీకి ఈ దారుణంగా తయారైంది మూసి. ఎందుకు అంటే ఇళ్లలోంచి వచ్చే వ్యర్థాలు, అక్కడి నుంచి వస్తున్న ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు అన్నీ కలిసి మూసి ఈ రకంగా తయారైంది. చూడండి, చాలా అద్భుతంగా ఆనాడు ఆలోచించి నిర్మాణం చేసినటువంటి మూసి ఇది. దీన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు. ఈ మూసి ఇట్లా అనంతగిరి కొండల నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళి అక్కడ సూర్యాపేట దగ్గర ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాడపల్లి అనే ఆ ప్రాంతంలో ఆ మూసి కలుస్తుంది. అక్కడ కృష్ణాలో కలుస్తుంది. ఇలా ఫార్మా కంపెనీల ఈ నీళ్లు, చెరువుల నుంచి వ్యర్థాలు వచ్చేటువంటి నీళ్లు మొత్తం ఇందులో కలిసి సర్వనాశనం అయిపోయింది. కబ్జాలు అయితే లెక్కలేదు. ఇప్పుడు ఇది మూసి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బఫర్లో ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇది మూసి అక్కడ నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు ఎంత ఉందనేది చాలా డిస్టెన్స్ ఉంది. మధ్యలో ఒక చిన్న రోడ్డు కట్ట లాంటి ప్రాంతం కూడా ఉన్నది అటు చూయించి. సో ఈ గోడ కూడా ఉన్నది మళ్ళీ. ఇప్పుడు ఏమి ఇబ్బంది? అంతగా ఇబ్బంది పడి ఇప్పుడు మూసీకి ఏమైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అవకాశం మరి ఇట్లా కూలగొట్టుకుంటూ పోవాలంటే మొత్తం అసలు ఇండ్లే మిగిలే. ఇక మరి ఇట్లా కూలగొట్టుకుంటూ పోవాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? 6.5 ఎకరాల మొత్తం ఈ విస్తీర్ణంలో 2.5 ఎకరాలు ఇది ఉన్నదని అంటున్నారు. మీరు ఒకసారి మ్యాప్లో చూడండి. నేను ఒక ఫోటో వేస్తున్నాను చూడండి. మనం ఉన్న ప్లేస్ ఎక్కడ, గాంధీ స్టాచ్యూ కడుతున్నది ఎక్కడ అన్నది చూడండి. అఫ్కోర్స్ కొంత బఫర్ ఏరియా ఉండొచ్చేమో. మరి పర్మిషన్స్ మీరే ఇచ్చినారు కదా. ఇప్పుడు దీనికి అనుమతులు ఎట్లు ఇచ్చినారు? గతంలో ఇచ్చింది కరెక్టే, కానీ బఫర్లో ఉంది. మేము ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్లు చూపిస్తాం, ఎఫ్టీఎల్లో కట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా కట్టిన ఇండ్లు చూపిస్తాం. వాటిని కూలగొడతాడా? సో ఇది మూసి మనకు కనబడుతున్నది. సో ఇంత దరిద్రమైన చెత్త ఉన్నది, దీన్ని క్లీన్ చేయొచ్చు కదా. సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతం ఇది. ఒక్కసారి మనం కొంత లోపలికి వెళ్దాం. ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. కొంచెం జాగ్రత్త. సో ఇది మూసి ఆనాడు కట్టిన కన్స్ట్రక్షన్. ఎంత అద్భుతమైన బ్రిడ్జ్, ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఒక్కసారి చూడండి.
నాశనం చేసి పడేసినారు అసలు దుర్మార్గులు. ఎక్కడా ఏమీ మిగిల్చలే. బుల్కాపూర్ నాలా అని ఒకటి ఉంటుంది. ఎంత అద్భుతమైన నాలా అది. మంచినీళ్ళు హైదరాబాద్కి వచ్చేటువంటి నాలా ఖతం చేసి పడేసినారు. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు దాని మీద మొత్తం ఇల్లు కట్టినాయి. మై హోమోడు, వాడు వీడు, రాజపుష్పవాడు, వాడు వీడు. ఆ ఫినిక్సోడు నాశనం చేసినాడు. ఎవడా దీనికి ఇచ్చింది? మరి వీటన్నింటిని కూలగొట్టిండా రేవంత్ రెడ్డి? మరి ఇది మూసీ పునరుజ్జీవనంలో భాగం కాదా? ఫినిక్సోడు కట్టినవి, మై హోమోడు కట్టినవి, ఇంకోటి కట్టినవి, వాడు శ్రీ ఆదిత్య వాడు కట్టినవి, ఇవన్నీ మూసీ పునరుజ్జీవనంలో భాగమా కాదా? మరి ఓన్లీ ఏందిదో ఈ మధు రిడ్జ్ అనేటువంటి ఇదే ఎందుకు గుర్తొస్తున్నది? మిగతావన్నీ ఏమైనాయి? నువ్వు కేసు వేసినావు కదా రామేశ్వరరావు మైహోమ్ అవతార్ మీద, రేవంత్ రెడ్డి బుల్కాపూర్ నాలా మీద అక్కడ కట్టిన దాని మీద నువ్వు కదా అవుట్ లింక్ను మొత్తం నాశనం చేసిండని. ఆ పక్కన ఫినిక్సోడు నార్సింగి 2 అనే చెరువు నడి మధ్యలో కట్టిండు కదా. మరి ఆ చెరువును పునరుద్ధరించాల్సిన బాధ్యత మీది కాదా? సో మనం ఇప్పుడు మూసీ ఏరియా FTL ఏరియాలో మనం నిలబడి ఉన్నాం. ఇదంతా కూడా మూసీ ప్రవహించే నది. మనం వెళ్తున్నది చూడొచ్చు ఒకసారి. ఆ ఇల్లు ఎక్కడుందో చూడండి. ఆ ఇల్లు అక్కడ ఉన్నది. సో అక్కడి నుంచి మనం చూస్తే ఆ పరివాహక ప్రాంతంలో కొంత చొచ్చుకుంటూ వచ్చేసినారు. దాన్ని ఎవరు కాదనట్లేరు. మరి ఇప్పుడు ఏం చేయాలా? అవన్నీ కూలగొట్టాలనా? అక్కడ మసీద్ ఉన్నది, అక్కడ ఇంకోటి ఉన్నది. సో మనం బాధితులతో కూడా మాట్లాడదాం. వాళ్ళ పెయిన్ అంతా ఇంత కాదు. అయ్యా ఈ కూలగొట్టుడు ఎందుకయ్యా, పైన వాటర్ ట్యాంక్ ఉంది, అలా విషయం కలిపి అందరం చచ్చిపోతాం సైలెంట్గా అనే పరిస్థితి వచ్చింది. సో తక్షణమే రేవంత్ రెడ్డి నీ గాంధీ ఏం విగ్రహం పెట్టమనిలే, మనుషులను కూల్చి మనుషులను చంపి గాంధీ విగ్రహం పెట్టమని చెప్పలే, ఏ మహనీయుడు చెప్పలే. వాళ్ళ ఆశయాల కోసం కొట్లాడు. గాంధీ చెప్పిన సత్యమేవ జయతే అనే నినాదం గురించి మాట్లాడు. రోజు నిజాలు అబద్ధాలు మాట్లాడకుండా, ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా ఇవన్నీ చేయి. జర్నలిస్టులు ఫీల్డ్కి వెళ్తే అరెస్టు చేయకుండా వాళ్ళని నిజాలను నిర్భయంగా చేయమని వాళ్ళకి భరోసా ఇవ్వు. మాలాంటి వాళ్ళకి ఆడనేమో ఖమ్మంలో ఆడ ఇల్లు కూలగొడతావు, ఈడ కూలగొడతావు. మొత్తం కూలగొట్టుడేనా? ముఖ్యమంత్రి పదవి ఉన్నది నిలబెడుతుందికా కూలగొడుతుందికా? ఎందుకు మీకు అధికారం ఇచ్చినారు? సో ఒకసారి మనం వెళ్దాం, లోపల ఉన్న ప్రజలతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడించిన తర్వాత సో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. చలో. సో మనం లోపలికి వస్తే ఈ మధు రిడ్జ్ బాధితులు ఎవరైతే, ఈ టోటల్ 420 ఫ్లాట్ ఓనర్లు, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదనతో ఇప్పుడే జస్ట్ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆవేదన ఒకసారి విందాం. ప్రజలు కూడా ఇప్పటికే వాళ్ళ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి చేరింది. ముఖ్యమంత్రి నిన్న RDOతో ప్రెస్ మీట్ పెట్టించి లేదు ఊరుకునే ప్రసక్తే లేదంటున్నాడు. సో ప్రజలకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నది. నిన్న ఖమ్మంలో జరిగింది, ఇవాళ ఈ మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్లో జరుగుతున్నది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఆ బాధని వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పెద్ద ఆవిడ నిన్న మొన్న బాగా వైరల్ అయింది. ఒక వీడియో అందరినీ చెలింపజేసింది. అయ్యా నువ్వు ఈ కూలగొట్టుడు ఎందుకు, పైన వాటర్ ట్యాంక్ ఉంది, అందులో ఇంత విషయం కలుపు, ప్రశాంతంగా చచ్చిపోతామని. ఆమె నా ముందున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏమమ్మా మీరు పోరాటం చేస్తున్నారు, ఈ వయసులో కూడా అనుకున్నారా ఎప్పుడన్నా ఈ పరిస్థితి మాకు వస్తుంది అని? వస్తుందని అనుకుంటానంటే ఇండ్లు ఎందుకు కొనుక్కుంటాం అయ్యా? ఇటువంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే ఇండ్లు ఎందుకు కొనుక్కుంటాం? ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇప్పుడు తీసేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరికి అనుకున్న పిల్లలను వాళ్ళు చంపితే ఏం పట్టుకోరు కదా, జైల్లో పెట్టారు కదా, అట్లా పెడతారు కదా. మరి కనుక్కున్న పిల్లలను ఎట్లా చంపినావు అని మరి వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే ఇప్పుడు కూలగొడతామా అంటే వాళ్ళని ఎవ్వరేమన్నారా చెప్పండి? మరి దాంట్లో తప్పేం లేదంటనా? ఆయనకు తెలియదా? మరి గాంధీ మహాత్ముడు పేరెందుకు, మహనీయుని పేరెందుకు? గాంధీ సరోవరమా, మానస సరోవరం చేయని ఇడా మేమేం వద్దాము. మస్తు ఉంది స్థలం ఇక్కడ. మా ఇండ్లు మాకుంచి చేస్తే మా ఇండ్ల నుంచి పోయి మేము చూసి సంతోషపడి, నువ్వు నాకన్నా చిన్నోడవు, నాకు 85 సంవత్సరాలు దాటి 86 వచ్చినవి ఇప్పుడు. ఇటువంటి మనుషులను, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండరు దీంట్లో అని మొన్ననే వేడుకున్నా. నాయన చిన్న పిల్లలను నీ మనవాళ్ళు అనుకో, కొంచెం పెద్దోళ్ళను నీ తమ్ముళ్ళు అనుకో, ఇంకా పెద్దోళ్ళను
ఇంకా చిన్నోళ్ళని నీ కొడుకులు అనుకో, ఇంకా పెద్దోళ్ళని నీ తమ్ముళ్ళు అనుకో, మాలాంటి వాళ్ళని నీ తల్లులు అనుకో. కానీ మా జోలికి రాకు నాయనా, నువ్వు మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే పుణ్యం రాదు తండ్రి అని చెప్పిన. మీది మా డిస్టికే, మాది మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ మీది ఎక్కడ? మీది మహబూబ్ నగర్ లో బోయపల్లి గేటు. ఏ మండలానికి వస్తుంది అది? ఏ మండలం? ఏ మండలం వస్తుంది? ఎన్నేళ్ళు అయింది మీరు హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్కి వచ్చి చాలా ఏండ్లు అయింది, కానీ ఇదిగోనైతే 15 సంవత్సరాలు. లంగరాజులో ఉన్నాము, 7-8 ఏండ్లు ఉన్నాము లంగరాజులో. అంతకుముందు బంజారాహిల్స్ లో ఉన్నాము. మేము ఇక్కడ వచ్చి 60 సంవత్సరాలు సిటీకి వచ్చి. కానీ ఇండ్లు చిన్నగా ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు చిన్నగా ఉన్న ఇండ్లలో ఉన్నాం. తర్వాత పిల్లలు అయినరు మాకు. పిల్లలు అయితే పెద్ద ఇండ్లు దొరకలేదు, ఉన్న కాడికి ఉన్నాము. ఈ పిల్లలు అయినరు, పిల్లలు అయినరు. ఇప్పుడు 11 మంది మా ఇంట్లో. ఇంత పెద్ద ఇల్లు కిరాయి తీసుకొని ఉందామంటే ఏడ దొరకలేదు. పిల్లలకు ఇంకా జాబ్లు వచ్చినవి. వచ్చినాక లోన్లు తీసుకొని వీళ్ళని గిరివేసినట్లే కదా అయ్యా. పిల్లలను కుదివేసి ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడు మేము 11 మంది ఉన్నాం. వీడికి ఇంకా మాకు సరిపోదు కానీ సరిపెట్టుకుంటున్నాం. నేను మా పిల్లలు అంటారు మనకి చిన్నగా కాదనే అంటే, ఏం చేస్తాను ఆయన, నేను ఒక్కదాన్నే కదా, ఇంకెన్ని ఏండ్లు బతుకుతా. నీకైతే 3 బెడ్రూమ్లు ఉన్నవి, మంచిగా హాయి ఉంది మనకు. అందరం ఒకటే దాంట్లో ఉంటాం అయ్యా. నా కొడుకు, కోడలు, నా 2 మనవాళ్ళు, 2 మనవాళ్ళ భార్యలు, 2 మనవాళ్ళకి 2 పిల్లలు. అందరికన్నా పెద్దదాన్ని నేను. అందుకే మా వాళ్ళకి చెప్తుంటా, నాయనమ్మా ఇట్లా కదా అంటే, అది నేను ఇంటికి పెద్దదాన్ని కదా, అందుకొరకు నాకు పెద్దది రా బెడ్రూమ్, నా బెడ్రూమ్ పెద్దది అని చెప్తుంటా. ఇప్పుడు మరి మీ సొంత జిల్లా కదా మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? అదే కదా చెప్పేది రేవంత్ రెడ్డికి, నాయన మన సొంత జిల్లా, దాంట్లో నా దాంట్లో సగం వయసు లేదు నీకు. మా లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో, అశ్రుశ్రులు తీసుకోకు నాయన. నువ్వు నీ బిడ్డలు లాకనే, నీ తమ్ముళ్ళ లాకనే, నీ కొడుకులు లాకనే వీళ్ళందరిని అనుకో. మా చిన్న వీళ్ళకి పిల్లలు ఉండరు కదా నా మనవాళ్ళకు, వాళ్ళని నీ మనవాళ్ళ లాక అనుకో. ఇంకా కొంచెం పెద్దోళ్ళని కొడుకులు లాక అనుకో. వీళ్ళని తమ్ముళ్ళ 60 లక్షలు 70 లక్షలు ఇస్తారటగా దేనికి? ఒక్కొక్క ఫ్లాట్ కి 60-70 ఇస్తారట. వెళ్ళిపోవాలి. మేము ఇస్తా కదా ఆయన రూపాయలు ఇస్తే. ప్లాట్లు మేము ఇయ్యం కదా. నేను 60-70 లక్షలు ఇస్తే ఒట్టిగా ఇస్తాడేమో నయమని నేను అనుకున్నా. ప్లాట్లు ఇస్తానా? ప్లాట్లు మేము ఇయ్యం కదా. 60-70 మొత్తం కలిసి ఎన్ని అవుతాయి అన్ని ఇస్తే కూడా మేము ఇయ్యము. 60-70 కలిపినా ఇయ్యరు మీరు? ఇయ్యము, మా ప్లాట్లు ఇయ్యము. నేను అనుకున్నా ఒట్టిగానే ఇస్తాడేమో, నయం అబ్బా ఇష్టం ఉన్నట్లు యాత్రలు తిరగొచ్చు అని నేను అనుకున్నా. ఇప్పుడు మేము నిన్న ఖమ్మం పోయేటప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. అక్కడ 1000 మంది ఇల్లు కూలగొట్టిర్రు. సో మేము కవర్ చేద్దామని పోయినా మమ్మల్ని ముందే అరెస్ట్ చేసి ఇంటికి పంపించారు. రేపు మిమ్మల్ని కూడా అట్లే సార్, మీ ప్రాణం ఎంత? మిమ్మల్ని పట్టుకొని ఓ డీసీఎంలనో వ్యాన్లనో కూర్చోబెడతారు, అలా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఇది కూలగొడతారు. ఎట్లా మరి ఏం చేద్దాం? అంతకంటే ముందే చేయాలి. తీసుకుపోయేటంత ఛాన్స్ మేము ఇస్తే కదా. మేము ఫస్ట్ పండుకుంటాం, బుల్డోజర్ మా మీదకి వెళ్ళిపోవాలి. ఆయన దొలకపోయి ఆడ ఉంచేదేంది పోలీస్ స్టేషన్లో. ఎవరు వస్తారో రేవంత్ రెడ్డిని ఇక్కడ వచ్చి చూడమను, లేదా మామూలు నాడికి తీసుకొని పొమ్మను. ఆయన వచ్చి చూస్తేనే బాగుంటది ఇడ. కానీ నువ్వు కుర్చీ మీద కూర్చొని నా ఇష్టం ఉన్నట్లు పర్మిషన్లు ఇస్తా అంటే ఏమన్నట్లు? మీ తండ్రి గారు ఇంతకు ముందు ఉన్నోళ్ళు, మీ తాతలు తండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తావు, ఇప్పుడేమో కూలగొడతావా? ఇదేనా ధర్మం? నా ఇష్టం ఉన్నాను దినాన్ని నేను కనుక్కున్న పిల్లని జాగ్తా, తర్వాత గొంతు విసికి చంపుతా అంటే వాళ్ళని నేను జైలు పెట్టారా? ప్లాట్ ఇంకో దగ్గర ఇస్తా అంటుండగా వేరే ఏదైనా. మేము ఇది ఇయ్యం కదా. నువ్వు ఇంకోటి ఇవ్వాల్సిన అవసరం మాకేముంది? ఇంకో దాని జోలి అవసరం లేదు, ఇంకో జోలి అవసరమే లేదు. ఇంతకు ముందే చెప్పిన అయ్యా, నువ్వు మూసినది మా క్షేమం కోసం కోరుతావు, మా క్షేమం కోరుతావు కదా. నువ్వు గోడ కట్టి అయ్యా, గోడ కట్టిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తా, గోడ ఒక్కటే కాదు, దీని మీదకి వెళ్ళి స్లాబ్ వేయని, స్లాబ్ వేసి దాని మీద మళ్ళా పెట్టే ఏమో చేయాలనుకుంటున్నాడు కదా. దుకాణాలు అవి పెడతారు. సరోవరమా, గాంధీ సరోవరం పెట్టమను. మా పిల్లలందరూ ఆడుకుంటారు ఆడ. ఇప్పుడు స్థలం కూడా చిన్నగా ఉంది, పిల్లలు చాలా మంది ఉండరు, ఆడుకోనికే స్థలం లేదు. దీనికి మొత్తం క్లీన్ చేయించి దీని మీద స్లాబ్ వేయమను. స్లాబ్ వేసి గార్డెన్ లాగా చేస్తే మా పిల్లలందరూ పోయి కూడా ఆడుకుంటారు. నిన్ను ఎంతో తలుసుకుంటారు లేచినప్పటి నుంచి. అబ్బా నా ఏం కదా, మా అన్న మంచిగా చేసిండా అని కొందరు అనుకుంటారు, మా తాత మంచిగా చేసిండా అని కొందరు. నీ పేరు ప్రఖ్యాతి వస్తుంది. అట్లా కాదు, గాంధీ సరోవరం కాదు, బంగారు గాంధీ మహాత్ముని తెచ్చి పెట్టు, నీ పేరు ప్రఖ్యాతి విదేశాలకు కూడా వస్తుంది. మొన్న ఎవరు కోటేసినావు? మరి అదే తప్పు కదా. ఇప్పుడు తప్పు ఆయనకే వేసినావా? 7 ఉంది కదా. అవును, ఈయన ఉంది, మాకు అందరికి ఈయన ఉంది.
మా అపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఈయనే ఉంది. మాకు అమ్మ మాకు పైసలు ఇస్తాం ఓటే అంటే కూడా మేము అమ్ముకొని లేదు. పైసలు తీసుకొని వేసిర్రు ఏమన్నా ఏం లేదు కదా. రూపాయలు కూడా తీసుకోలేదు, పైసలు కాదు రూపాయలు కూడా తీసుకోలేదు. ఎవ్వరేం తీసుకొని లేదు. వదిలిపెట్టేది లేదంటారు. వదిలిపెట్టేదే లేదు. ఆయన తగ్గేది లేదంటే మేము తగ్గేదే లేదు. అంతే. మరి నీ శాతం అయితే నువ్వు చేయి, మా శాతం అయితే మేము చేస్తాం పోరాటం. వేల మంది పోలీసులను దింపుతాడు. లక్షల మందిని దింపని చెప్పిన కదా మార్గం 2. ఇంతమంది నీకు ఖర్చు అవసరం లేదయ్యా, కష్టం అవసరం లేదు. ఆ పని అన్నా చెయ్యి, ఈ పని అన్నా చెయ్యి. విషం కలిపేదన్నా, నీళ్ళలో విషం కలిపేదన్నా ఒక పని చెయ్యి, లేదా బుల్డోజర్ కన్నా మా మీదకి వెళ్ళి పోనీ, మేము రోడ్డు పొట్టం అనుకుంటాం. ఈ 2 పని చేయమని చెప్పిన, ఇంకా ఆయన ఇష్టమైన పని చేయాలి. ఆయన చూస్తుంటే ఎట్లుందంటే ఆయనే బుల్డోజర్, ఆయనే డ్రైవర్ గా తీసుకొని వచ్చేటట్టు కనబడుతుంది. ఆయననే రాని, ఆయన వస్తే ఇంకా పుణ్యం కదా, ఇంకా ప్రఖ్యాతి చెందుతాడు. ఎంత బీదోళ్ళకేమో ఇండ్లు కట్టిస్తాడు. అంటే ఏమన్నా న్యాయమా? ఆలోచన ఉందే మరి ఆయనకు చెప్పే ఆలోచన పరులు ఎవరో. నాకు అవన్నీ నీట్ గా మాట్లాడడానికి రాదు. పల్లెటూరు మనిషిని నేను, వెనకటి మనిషిని నేను. చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు. ఆయనతో తీసుకొస్తే ఇంకా మంచిది కదయ్యా. సో మహబూబ్ నగర్ జిల్లా వాసి ఆమె చెప్తుంది, మీ జిల్లా నాది, ఇద్దరది ఒకటే జిల్లా. రేవంత్ రెడ్డి నా మాట విను, మీ తల్లి లాంటి దాన్ని నేను ఆమె చాలా ఆవేదనతో చెప్తున్నమాట. బుల్డోజర్ నువ్వే డ్రైవర్గా వచ్చి మా మీద నుంచి తొక్కుకుంటా పో అని చెప్తున్నది. చూడండి ఎంత భయంకరమైన విషయమో ఇది. సో మేడం సుధా గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మేడం గారు ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్నో ఇష్యూస్ మీద, సమస్యల మీద కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మీకే ఒక సమస్య వచ్చింది ఇప్పుడు, మీకు పర్సనల్గా సమస్య వచ్చింది, అందరితో పాటు మీకు కూడా. అందరితో పాటు మాకు సమస్య వచ్చింది. అందరి సమస్య మా సమస్య కూడాను. మేము ఎప్పుడు సమస్య మాకు వ్యక్తిగతమే అని చెప్పి అనుకోలేదు. అంటే బాధ, ఉక్రోషం, నిస్సహాయత, కోపం ఇవన్నీ నాకు ఒక్కతికే రావు కదా, అందరికీ వస్తున్నాయి. అందరూ మాట్లాడుతున్నారు. నాకు పదే ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు నేర్పింది. తల్లి విషమ్ము పెట్టిన, తండ్రి ధనీకులకు అమ్మ చూపిన, వల్లప్పుడు వల్లకున్న వారలకెవ్వరు దిక్కు. అంటే మన ఇంటి మీద గూండాలు వచ్చి పడితే పోలీసులకు చెప్తాం, పోలీసులు పని చేయకపోతే ప్రభుత్వానికి చెప్తాం. ఇవాళ ప్రభుత్వం సీట్స్ నివసేసి వాళ్లే గూండాలు అయితే ఏం చేయాలి? అని రేవంత్ రెడ్డిని అడగాల? ఏం చేయాలని చెప్పి కేసీఆర్ని అడగాల? అంటే సమస్య ఒక్కళ్ళదని చెప్పి, మాదేనని చెప్పి, ఎంపీఆర్ మీదకే వచ్చిందని చెప్పి మేము అనుకోవట్లేదు. ఈ సమస్య ఇట్లా వదిలేస్తే ఇది చాలా ప్రైమ్ ప్రాపర్టీ. ఇవాళ దీన్ని డిస్ట్రాయ్ చేయనిస్తే ఖచ్చితంగా ఇది మంచి ప్రెసిడెంట్గా మారుతుంది ప్రభుత్వానికి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా లేపేసేటందుకు వాళ్ళకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇది మా ఒక్క సమస్య అనుకోకండి. ఎప్పుడు ఏ సమస్య ఎవరికి ఒక్కళ్ళకే రాదు. మహా అయితే రేవంత్ రెడ్డికి వస్తుంది ఒక్కడికి, నా ప్రభుత్వం ఎట్లా నిలబెట్టుకోవటం అని చెప్పి. మిగతా వాళ్ళకి ఎవ్వరికి సమస్య వ్యక్తిగతంగా రాదు. కాబట్టి ఇది సామూహిక సమస్య, సామూహికంగా పరిష్కరించాలి. ఇక్కడ ఎవరినన్నా రక్షించాల్సింది ఉంటే ఆ మూసిని రక్షించాలి. ఆ మూసిని రక్షిస్తేనే మిగతా వాళ్ళందరూ రక్షించబడతారు. మూసిని రక్షించడానికి చేయాల్సింది మధు పార్క్ రీజన్ కూలగొట్టడం కాదు. ఇందాక నుంచి పదే చెప్తున్నారు, దామగుండం నుంచి తీసుకురండి, మూసి ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి తీసుకురండి. నిజంగా అంత కామన్ గుడ్డే అవసరమైతే పోస మధు పార్క్ రీజ్ వదిలేస్తుంది. మా ఒక్కళ్ళ మీదే ఎక్కువ పెట్టారు కదా, మధు పార్క్ రీచ్ మీద మాత్రమే ఎక్కువ పెట్టారు కదా, నోరు గల వాళ్ళ మీదే ఎక్కువ పెట్టారు కదా. నోరు లేని వాళ్ళ సంగతి ఏంటి? ఆ నోరు లేని వాళ్ళు, నోరు ఉండి ఇంత మీడియాని మొబిలైజ్ చేయగలిగి, ఇంత బయటకు వెళ్ళగలిగి, ఇంత మాట్లాడగలిగిన మాకే దిక్కు లేకుండా చేస్తున్నారా? ఆయన అంటున్నాడు డెవలప్మెంట్ అని. ఆయన అంటున్నాడు తెలంగాణకు ఒక మోడల్ చూపిద్దామని. ఆయన అంటున్నాడు గుజరాత్లో సబర్మతి నదిలాగా దీన్ని కూడా తయారు చేద్దామని. అంటే గుజరాత్ సబర్మతి నది ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నదో ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. అటు ఇటు కాంక్రీట్గా గోడలు కట్టిన తర్వాత, కాంక్రీట్ చేసిన తర్వాత నదులు ఏమవుతాయో సబర్మతి కూడా అదే అయ్యింది. వాళ్ళ బట్టలు తిక్కడానికి పడక పనికిరాదు కదా, తాగడానికి సంగతి పక్కన పెట్టండి. మాది మొత్తం హైదరాబాద్కే చాలా పెద్ద బ్రీదింగ్ స్పేస్. ఈ ఒక్క కట్టడాన్ని మినహాయిస్తే చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు. వెనకాలంతా బోలెడు ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలాన్ని అంతా నాశనం చేసి బోల్డంత బయోడైవర్సిటీ ఉన్నది. ఆ డైవర్సిటీని అంతా నాశనం చేసి లాన్లు పెంచి దాన్ని ఎట్లా సుందరీకరణ అంటాడు? ఊరి మధ్యలో అడవి ఉండటం అంత అద్భుతం ఇంకెక్కడుంటుంది? మేము
అదే మేము అంటే ముందర మాకు గాంధీ సరోవర్ అని చెప్పాడు, అదేంటో హఠాత్తుగా ఉన్నట్టుండి మా 450 ఇళ్ళు కూడా గాంధీ సరోవర్లో నుంచి బఫర్లోకి జంప్ చేసినాయి. ఎందుకు 450 ఇళ్ళు ఎట్లా జంప్ చేసినాయో నాకైతే అర్థం కావట్లేదు. మేము అందరం నిద్రపోతూనే ఉన్నాము, ఈ లోపల మాత్రం 5 ఇళ్ళు జంప్ చేసి బఫర్ జోన్లో పడి. 60 లక్షలు 70 లక్షలు లేకపోతే బయట ఇంకోటి కొనిస్తాం, ఇంకో కమ్యూనిటీలో ఏదైనా వాళ్ళ అనుకున్న చోటు ఇస్తాం అని నిన్న ఆర్డీఓ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. నష్టపరిహారం మాకు కాదండి, తెలంగాణ సమాజానికి ఇవ్వాలి, హైదరాబాద్కి ఇవ్వాలి, మూసీ నదికి ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడు నష్టపరిహారం? ఏమి అభివృద్ధి చేస్తున్నారు, ఆ అభివృద్ధి ఏంటో చెప్పమనండి. ఇందాకే చెప్పాను కదా, అభివృద్ధి ఏంటో చెప్తే ఆ అభివృద్ధికి నిజంగానే మేము అడ్డంకులం అయితే అప్పుడు ఆలోచిస్తాం. ఏ విధమైన అభివృద్ధి చేస్తున్నాడో చెప్పకుండా, లాన్లు పెంచుతారా క్రోటన్ మొక్కలు పెంచుతారో చెప్పకుండా, అంత డైవర్సిటీ మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, అంత డైవర్సిటీ ఉన్నది మాకు. అంటే అన్స్పోకెన్ బర్డ్ శాంక్చురీ, అది బోల్డెన్ని రెప్టైల్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఎళ్ళగొట్టి ఏ విధంగా పెంచుతారు దీన్ని? అంటే ఏం చెప్పండి, డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా, మీకు నిజంగానే ఆ ప్లాన్ ఉంటే షేర్ విత్ us, we are ready to listen. థ్యాంక్ యూ అండి. సో మీది ఎక్కడండి? మీరు ఇందులోనండి? ఏ ప్లాట్ అండి మీది? మాది ఏ బ్లాక్ ఏ బ్లాక్? ఇది బి బ్లాక్ దగ్గర ఉన్నాం. ఇది బి బ్లాక్ అండి. మేము ఒక 10 years అయిందండి మేము 10 years అయింది. 10 years అయింది. హైదరాబాద్ వచ్చి ఒక 20 years అవుతుంది. ఇక్కడ కొనుక్కొని 10 years అయిందండి. ఇక్కడ తీసుకున్నాక అప్పటికల్లా ఇంత డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ రోడ్ లేదు, వాటర్ సరిగ్గా ఏరియా కూడా అంత ఇదిగా లేకుండా ఇప్పుడు అక్కడ అంతా బాగుంది. మేము రోడ్ ఎక్కితే ఒక మినిమం ½ an hour నిల్చుంటే కానీ ఒక ఆటో దొరికేది కాదు మేము వెళ్ళటానికి. అప్పుడు ఆ పరిస్థితుల నుండి ఈ రోజు ఇంత క్రౌడ్ ఏరియాగా తయారైందండి, ఇంత డెవలప్ అయింది. మేము మాకు అసోసియేషన్ ఫామ్ అయ్యి మేమందరం మా సమిష్టితో మా డబ్బులు వేసుకొని కొంత బాగు చేసుకొని, వాటర్ వేసుకొని, కరెంట్ వేయించుకొని అన్ని ఫెసిలిటీస్ మేము పెట్టుకున్నామండి. మా పిల్లలకి ఇక్కడ కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర, ఆఫీసుల దగ్గర, ముఖ్యంగా ఆఫీసుల దగ్గర ఎక్కడెక్కడో ఇన్నాళ్ళు కష్టపడ్డా సరే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వచ్చామండి. మేము ఏ తప్పుడు కాగితాలు మా దగ్గర లేవు, అంత ప్రాపర్గా గవర్నమెంట్ దేనికైతే అగ్రి అయ్యిందో ఏంటేంటి డాక్యుమెంట్స్ అన్ని క్లారిటీ ఉందండి. మా అపార్ట్మెంట్కి 2009 ఆ టైంలోనే అప్రూవ్ అయ్యింది ఇక్కడ. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. తర్వాత 2012లో 30 meters అన్నారు, ముందు అయితే 9 metersకే. 12లో 30 meters అన్నప్పుడు మేము అట్లీస్ట్ 30 meters అయినా కూడా మాది పోదండి, మా కాంపౌండ్ వాళ్ళ వరకే వస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉండి మేము ట్యాక్సులు పే చేస్తున్నాం, మాకు లోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరు లోన్లు తీసుకున్న ఇక్కడ తీసుకున్నారు. ప్రతిసారి కంపల్సరీగా ట్యాక్స్ పేయర్ వస్తాడండి, వచ్చి కూర్చుంటాడు, అందరు క్లియర్ గా కట్టేస్తాం, ఆ సమస్య లేదు. గవర్నమెంట్ కి మా ద్వారా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. నిన్న మొన్న కూడా రిజిస్ట్రేషన్ అయిందటండి ఎవరికో. ఏంటి ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వక ముందు విన్నాము, అప్పటి వరకు తెలియలేదండి ఇలాగ ఉంటుందని. ఈ గవర్నమెంట్ తెలియదా? ఇప్పుడు మీరు వచ్చి 50 meters మీరు ఉండకూడదు అంటే ఇది ఎట్లా అవుతుంది? ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క రకంగా ఎలాగని మీరు మారుస్తారు. సరే మీరు పెట్టాలి 50 meters, మీరు ఎలా పెట్టాలి? ఇక్కడ నుంచి యాజ్ ఆన్ డేట్ నుంచి ఇంకే వేరే వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకి వర్తింపజేయాలి. అంతేగాని గత 10 ఏళ్ళుగా మేము వచ్చి మా ఎఫర్ట్స్, మా డబ్బు, మా టైం అంతా మా ఇంట్లో. సార్ ఎంప్లాయ్ అండి, నేను హౌస్ వైఫ్ అండి ఇంట్లోని. మిడిల్ క్లాస్ అండి, ఎక్దమ్ అందరికి మిడిల్ క్లాసేనండి. ఇంత చేసుకొని మేము ఇక్కడ ఉంటుంటే మీ ఇష్టానికి మీరు వచ్చి మళ్ళీ 50 meters అని మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తారా? రేపు వేరే ఒకరు వస్తారు 100 meters అంటారు. అట్లా ఇంకా హైదరాబాద్లో ఇంకెవరు జనాలు ఉండకూడదా? ఎక్కడ అపార్ట్మెంట్ తీసుకోకూడదా? తీసుకోవాలంటే భయపడతామా? ఎప్పుడు ఎవరు వస్తారో, ఎన్ని వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ మార్చుకోవచ్చా? నిజంగా సాధారణ గృహంగా అడుగుతున్నానండి, ఇలా రూల్ ఉంటుందా అండి? గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మారిన ప్రతిసారి ఇప్పుడు అందరికి ఈఎంఐలు కూడా ఉంటాయి కదండి. ఈఎంఐలు అంటే ఇంట్రెస్ట్ తో పాటు అది మీరు ఎవ్రీ మంత్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 30 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళది కూడా మీరు టోటల్ అమౌంట్ కడితే ఇప్పుడు 60-70 లక్షలు ఉంటది ఇంట్రెస్ట్ తో పాటు అంతా సెట్ ఖచ్చితంగా ఉంటది. వచ్చిన డబ్బులు ఒకవేళ 60 ఇస్తానా మొత్తం అటే పోతుంది. వాళ్ళు ఎంత ఇచ్చినా మాకు ఎందుకండి? అటే పోయినాక మేము ఖాళీ చేతులతో బయటికి వెళ్ళిపోవాలా? మాకెందుకు? మా దగ్గర తీసుకోవటం ఎందుకు? మీ డబ్బులు మాకెందుకు? ఈ రోజు ఈ ఏరియాలోని కనీసం ఇటువంటి అపార్ట్మెంట్ వదిలేసేయండి, ఎంత స్పేషియస్ వదిలేసేయండి. మామూలుగా కూడా తీసుకోవాలంటే, కంజెస్టెడ్ తీసుకోవాలంటే కూడా 3 BHKకి 2 crores ఉందండి మినిమం. మీరు మాకు ఎంత ఇస్తారు? డబ్బు దేనికండి వెలకడతారు? ఇక్కడ మా ఇంటికి వెలకడతారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎంత మానవ సంబంధాలు చాలా ఉన్నాయి మాకు, ఒకరితో ఒకరు ఒక గత 10-15 ఏళ్ళుగా మేము కలిసిమెలిసి ఉంటున్నాము. వీటికి మీరు వెలకడతారా?
ఎక్కడికి పంపిస్తారు? చెరో వైపు ఎవరికి ఎవరు విసిరేస్తారా 4 వైపులా? ఈ డబ్బు మాకు పనికి రాదు, ఇక్కడ మేము ఎవరిని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము, మీరు ఏమైనా చెయ్యండి, మీకు నచ్చినట్లు మీరు రూల్ మార్చుకోరు. నిన్న ఏం మాట్లాడుతున్నారండి ఆర్డీఓ గారు? ఇప్పటి వరకు బాపు గాంధీ స్టాచ్యూ అని చెప్పారు, నిన్న ఒక్కసారి బఫర్ జోన్ అంటారు. కంప్లీట్ గా ఎలాగా మీరు ఆ మాటను ఎలా తిరిగేశారు మీరు? అంటే మీరు అంత ఇల్లీగల్ అన్నది ఆయన చెప్తున్నాడు. 6 ఎకరాల్లో ఉంది, 2 ఎకరాలు అంతా బఫర్ లో ఉంది అంటాడు. ఆ మిగతాది కూడా మేము తీసేసుకుంటాం. ఎలా తీసుకుంటారు? అది ఎలా తీసుకుంటారు చెప్పండి? మాకు వచ్చింది నోటీస్ ఫర్ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ అండి. మళ్ళీ ఈయన ఆర్డీఓ గారు ఏమంటున్నారు నిన్న 50 మీటర్స్ బఫర్ జోన్ లో ఉంది అని అంటున్నారండి. యాక్చువల్లీ వన్ థింగ్ అండి, ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలండి, ప్రజలకు సపోర్టివ్ గా ఉండాలి. అయితే ఈయన వచ్చినప్పటి నుండి మాకు ప్రజలని అసలు మొత్తం బాధ పెట్టడము పెద్ద ఒక టార్చర్ అయిందండి. ఈయన ఒక సమస్య అయినాడు మాకు. ప్రజలకు సమస్య కాకూడదు, ప్రజల సమస్య ఏముందో తను తెలుసుకొని అప్పుడు తను సాల్వ్ చేయాలి. బట్ ఈయన మాకు సమస్య అవుతున్నాడు ఎప్పటికీ. ఈయననే మాకు సమస్య. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలి? ఇల్లు కూల్చేయాలని డెవలప్మెంట్ చేస్తారా అండి ఎవరైనా కూడా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే చాలా ప్రాజెక్ట్స్ మనం కడుతుంటాం, భూమిని సేకరిస్తుంటాం, ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం, వాళ్ళ కాంపన్సేషన్ ఇస్తాం, ఇదంతా చట్టంలోనే ఉంది కదా. మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాలనుకుంటున్నాం, సో వీళ్ళ ఇది అడ్డం ఉన్నది, దీన్ని తీసేస్తాం, దానికి మీకు పరిహారం ఇస్తాం. ఫర్ డెవలప్మెంట్ దేనికండి ఇది? నేను ఒకటి అడుగుతున్నాను. అంటే డెవలప్మెంట్ దేనికి చేయాలంటే ప్రజలకి ఉపయోగపడాలి ఏదైనా కూడా. సరే, ఇండస్ట్రీ కానీ, కంపెనీ కానీ, స్కూల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ మీద అడ్డంగా ఉంది అనేసి ఒక డెవలప్మెంట్ మీరు ఉపయోగపడేటట్టుంటే సరే మేమే సంతోషంగా ఇచ్చేస్తాం. మీరు లేని దానికి గాంధీ స్టాచ్యూ పెట్టి మా ఇళ్ళని కూలగొడతామంటే మేము ఎట్లా ఊకుంటామండి చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, అంతా చూడండి, మూసి మొత్తం దీన్ని ఫస్ట్ క్లీన్ చేయించండి. ఒకటి అడుగుతానండి, ఈయన వచ్చి 2.5 years అవుతా ఉంది, ఈయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు నేను ఒకటి అడుగుతాను. రైతు బంధు ఇస్తున్నారా? ఉమెన్స్ ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా? ఇన్స్టిట్యూట్స్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? రోడ్ ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? ఎంతసేపు ఉన్నా కూలగొట్టడం. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీ, ఎంతమంది ఫ్యామిలీస్ని ఏడిపిస్తే ఆయన ఏం బాగుపడ్డాడు? ఒక్కటి చెప్తాను చూడండి. ఒక్కరిని ఏడిపించిన వాళ్ళు ఎవరి చరిత్రలో బాగుపడిన మనిషి ఎవ్వరు లేరు. ఆయన ఇది 5 years టర్మ్స్. నెక్స్ట్ టైంలో మీరు ఉంటారనేది గ్యారంటీ ఏంటి? బట్ ఇదైతే ఉండిపోతుంది కదా. పలానా మనిషి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇట్లా ఇల్లు కూలగొట్టి ఇట్లా చేసిండు అనేసి రేపు మీకు మాదంతా తగులుతుంది, మీ పిల్లలకి మీకు పక్కా తగులుతుంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే దీన్ని అంతా అందంగా చేస్తే మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా వాహ్ ఎంత అద్భుతంగా చేసిండని అనుకునేలాగా తయారు. ఏం అద్భుతం చేసిండు? 2.5 years లో ఏం అద్భుతం చేశాడు నేను అడుగుతున్నా. మీకు చూపిమని చెప్పండి నాకు. 2.5 years లో ఏం అద్భుతం చేశాడు ఆయన? ఇది చేస్తాడని గ్యారంటీ ఏంటి? అంటే నువ్వు లేని మనిషి తీసుకొచ్చి గాంధీ స్టాచ్యూ పెడతావా? తుషార్ గాంధీ ఏం పెట్టారండి వీటిలో? ఒక్కరి ఇల్లు కూలగొట్టి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు నీ ఇల్లు కూలగట్టుకో అంతగా ఉంటే. ఇన్ని గవర్నమెంట్స్ ఎన్ని ల్యాండ్స్ లేవు, అక్కడ పెట్టుకోండి మీరు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిందండి, ఎవరికైనా డిస్టర్బ్ చేసిందా? ఎవరికైనా న్యూసెన్స్ చేసిందా? ఈయన వచ్చినప్పుడు నుండి ఒకటే న్యూసెన్స్ ఉంది మాకు. అసలు ఎందుకండి ఇంత డిస్టర్బెన్స్ మా ఫ్యామిలీస్ కి? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నారు కదా, అంతా ఒక టైప్ ఆఫ్ రాత్రి నిద్ర పట్టదు, స్కూల్ గా అందరూ పిల్లలు అంటే ఒక డిస్టర్బెన్స్ మాకు అంతా ఈయన వల్ల. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి స్టార్ట్ అయింది అంతా కూలగొట్టడం. నీళ్ళు ఎంత వరకు వస్తాయండి? ఇప్పుడు ఇది గేట్ కదా, ఇది మీకు గోడ ఉన్నది, అది అక్కడ ఎప్పుడు రాలేదండి మాకు డిస్టర్బెన్స్. ఫుల్ మొన్న వాటర్ ఫుల్ అయింది. ఎంత వర్షం ఉందో. 2020లో ఒక వరద వచ్చింది కదా, 2022 డిస్టర్బెన్స్ అండి మాకు. ఒకటి చెప్తాను చూడండి, మాకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మేమే గవర్నమెంట్ కి అప్రూవల్ పెట్టుకుంటాం కదా. మాకు ఏదైనా ఇట్లా చెయ్యండి అని. మాకు అసలు మా అప్రూవల్ మీకు ఏది రాలేదు కదా. మేమేమి మాకు ఇట్లా సమస్య ఉందని మేము రానేలేదు. మాకు ఏదైనా డిస్టర్బెన్స్ ఈ మూసీ నుండి మాకు ఏదైనా వస్తే మేమే మీకు అప్లై చేసుకుంటాం కదా, అప్రూవల్ ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉందని. మళ్ళీ మాకే ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం? నేను అదే అడుగుతున్నాను. మాకే ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం అసలు? మూసీ కూడా చూడండి, వాటర్ ఫ్లో ఒకేలా ఇది మంచి మీరు కన్స్ట్రక్ట్ చేసి మంచి అది ఏదో సిమెంట్ అది వేసి చేస్తే ఎంత మంచి ఉంటుంది అసలు. లొకేషన్ ఇది చాలా బాగుంటుంది. అసలు ఇది సరౌండింగ్స్ క్లీన్ చేయలేదు, నువ్వు మా ఇల్లు కూడా కడతా అంటావు. మేము ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? సో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎక్కడండి? మీదే ఫ్లాట్? మేము 16 ఏ బ్లాక్ మీది? ఫ్రమ్ B block. And we are retired our people. Me and my husband both are retired. సో ఇప్పుడు ఈ ప్లేస్ ను వదులుకొని వాళ్ళు ఇచ్చే ఇంకొక ప్లేస్ కో లేకపోతే ఇంకో డబ్బులు తీసుకొని ఇంకో దగ్గర కొనుక్కోవడానికో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది ఒక ప్రశ్న గవర్నమెంట్ అడుగుతుంది. I'll ask one question.
if we say to this chief minister, we'll break your house and go to somewhere, he'll be agree. ఆయన అడగాలి. Will he agree? You, even you also, will you agree? Leaving your own home and you will be going out? No. Nobody will. Even the animals, they will not go from their nest. Which doesn't last not even a month. తెలుగులో చెప్పండి. I'm not fast. Okay, Okay. పర్లేదు, నాకు తెలుగు ఎక్కువ తెలియదు. ఓకే, పర్లేదు, అర్థమైంది. Okay, it is of that. And from me, we maximum 45% of them are from retired army people and serving people also are working సో here. మీరు ఆర్మీలో I'm retired lieutenant colonel. మీరు Me. And my husband is retired major. Okay, throughout our life, మీరు ఇద్దరు ఆర్మీ నుంచి we are from army. Okay. And throughout our life, we were away from family. He'll be in Kashmir, I'll be in South. When I am in North, he'll come to South. This is the condition. Only after retirement, we thought, okay, we'll start a family here. We started, bus. Revanth Reddy has come, but he started breaking down the house. His only job is to break down the family, but nothing else. Okay, and you know, you are saying, no, if he can build Gandhiji, everything, whatever he wants, let him build. Lot of land is lying there behind. Tourist land is there. Not only after apartment, Dargah is there. After Dargah, again land is the government land. He can build Gandhiji there. In 5-6 acres of land, you can build 50-story building. He's having more than 10-15 acres of land. He can build whatever he wants. మీరు లెఫ్టినెంట్ కల్నల్ గా మీరు శత్రు పక్షాన్ని అంటే వేరే యుద్ధ దేశాల వాళ్ళతో కొట్లాడిన మీరు, టెర్రరిస్టులతో కొట్లాడిన మీరు ఇక్కడ గవర్నమెంట్ తో యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. That is the condition. At least we thought after retirement we'll have a peaceful life. No. It's worse. యుద్ధమే, ఇక్కడ యుద్ధమే. Same, that is peaceful. Here inside, people of inside our house only are digging our mitti, they said, na, digging our own sand. So how can we live here? I think it's a great mistake what this Telangana people has done electing me as a chief minister. That is the biggest mistake what people. You imagine, from you all be knowing more than us, you will be having the knowledge. Since 2.5 years, what is happening? Breaking down the village, destroying the village, breaking down the houses, and the people who are begging, they have been thrown into a apartment. Yes, they are given an apartment where there is no water, no electricity, basic needs are not there. ఎక్కడెక్కడ మీరు వర్క్ చేసి వచ్చారు? Me from Kerala to Kanyakumari, all maximum. I've gone to Tanga during our war. ఏ వార్ లో మీరు పాల్గొన్నారు? We were in Kargil war. Kargil, I was there in extreme field. ఫీల్డ్ లో ఉన్నారు మీరు? It's like where we were posted. It's 2 mountains in between valley where we were staying. So we used to get direct bombard from top. Okay, we have space. He is nothing in front of them. Okay, so we too have emotions, but why we have to live in peace. Our ambition, live in peace. But if this fellow comes and does like this way, nobody is going to respect him. Once we used to respect him, now that respect is going away from our heart. Okay, and it's the worst thing what is doing is, only one request I can say, please don't come and spoil our family life. You spoil our family life, Lord is there. He will spoil your life till generation it will go, I'm saying. And one more thing, this building has come before Telangana was born. Okay, and how can he brings a new, that order is there now. When it was Andhra only, that order is there. Let them take as per the rule and then they do it as per the wish. And he gives the order to the RDO, everything they have to follow. When Supreme says they have to follow the order. So he says one day buffer, one day he says no, he says FTL, one day he says no for Gandhiji. Let's him be firm in one place and let's him say this is the thing. Not the everyday running behind, beating around the bush and walking. సార్ ఎక్కడ ఉన్నారు? మేజర్ గారు? He is now in Mumbai. సో సార్ in IT. ఐటీ లో He left army and మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఈ మధు పార్క్ రిడ్జ్ లో 2016. 2016 లో వచ్చారు. సో మీరంతా దేశమంతా తిరిగి Finally we came. I was posted here in military hospital. So from there we thought, okay, this place is quiet because canteen is nearby, old age, maximum we want hospital facility. వై హైదరాబాద్? ఎందుకు హైదరాబాద్ ని? I was posted here and my husband is from Vijayawada. Okay, so we are from Andhra. Basically it's Andhra, Telangana, Telangana or Andhra. It's basically one mother's child. Okay, so we thought, okay, let me stay here. It's a peaceful place. Main thing is, one is near to our army area. Second thing, it's a peaceful place where all from Kashmir to Kanyakumari, I can say, all are staying here. సో 420 లో చాలా మంది ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. Maximum, we can say mostly 45% are the from army background. 45%? Almost 50. And everyone from every department people are there. Not only from army, from central government, state government, from IT, everyone are there. So what's your name, ma'am? I'm Colonel Rosa. Colonel Rosa.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో తను లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేశారట. ఎక్కడ కార్గిల్ యుద్ధంలో ఆమె గ్రౌండ్లో ఉండి పనిచేసిన, సో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆమె అక్కడ యుద్ధం చేసింది, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్గా అంటే ఈ దేశ ఇంటర్నల్ పాలిటిక్స్లో బలైపోతున్న ఈ ప్రజల కోసం, తన కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ఎంత దారుణమైన విషయం ఇది. ఇప్పుడు ఆమె చెప్తున్న మాటలకి మీరు ఆన్సర్ చేయాలి కదా ప్రతి ఒక్కదానికి. డెవలప్మెంట్ అంటే ఏంటి? సో పోనీ ఇక్కడ ఏమైనా హాస్పిటల్ కడుతున్నావా, ఒక స్కూల్ కడుతున్నావా, ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నావా, దానికోసం ఏమైనా భూసేకరణ చేస్తున్నావా? లేదు కదా. అరే ఈ నదిని బాగు చేయడానికి ఇంకా 1,00,000 నువ్వు చేయాల్సినవి ఉన్నాయి పనులు. మేము ఈ మూసీకి ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా, ఫిరంగి కాలువ, ఇవన్నీ ఫిరంగి కాలువ ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఇబ్రహీంపట్నంలో కలుస్తుంది. 85 కిలోమీటర్ల కాలువ మొత్తం నాశనం చేశారు. దాన్ని బాగు చేయి. ఫార్మా ఇండస్ట్రీ వ్యర్థాలన్నీ వచ్చి ఇందులో కలుస్తున్నాయి. మేము ఎన్నో వీడియోలు చేసినాం, కొన్ని వందల వీడియోలు ఉంటాయి మన తొలి వెలుగు ఛానల్లో. ఒక్క దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. వాళ్ళంతా మీ బినామీలు, అంతకుముందు గవర్నమెంట్ బినామీలు, ఆ తర్వాత మీ బినామీలు. సో మేడం నమస్తే. మీరేం చేస్తారండి? నేను హోమ్ మేకరే, అంటే చిన్నపిల్లలకి ట్యూషన్స్ అది తీసుకుంటాను. ఈఎంఐలు కట్టడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏఐ కూడా వచ్చి జాబ్స్ గ్యారంటీ లేకుండా పోయినాయి. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో తనకి ఏదో కుడి చేతికి ఎడమ చేతి లాగా నేను ట్యూషన్స్ చెప్పుకొని ఈఎంఐలు కట్టుకుంటున్నాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఒక పెద్ద పిడుగు వచ్చి నెత్తి మీద పడింది రేవంత్ రెడ్డి గారి రూపంలో. మాకు మీకు ఏ రోజు తెలిసింది? ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్పలేను, కానీ ఒక 1 వీక్ బ్యాక్ ఖచ్చితంగా లాస్ట్ సాటర్డే 12th రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత మీ ఇల్లు పోతుందట, నా ఇల్లు కూల్చేస్తారట, తీసేసుకుంటారట అని విన్న తర్వాత ఏమనిపించింది ఇమీడియట్ గా మీకు మీ హస్బెండ్ కి, మీ పిల్లలు? ఒక్కడే బాబు కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ప్లకార్డ్స్ ప్రిపేర్ చేసి నా ఇల్లు ఎట్లా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి, మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మనము లాజికల్ గానే వెళ్తున్నాము, ఎక్కడ కానీ లీగల్ గానే వెళ్తున్నాము, అహింసా మార్గంలోనే వెళ్తున్నాము, వయలెన్స్ ఎక్కడా లేదు, మా హక్కుల కోసము మేము పోరాడదాము అని డిసైడ్ అయినామండి. అందుకే మీ మీడియా అందరూ మా దగ్గరకు వస్తున్నారు. ఈ రోజు న్యాయం ఉంది, న్యాయం ఎక్కడ ఉంటే మీడియా అక్కడ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. దానికోసమే వస్తున్నారు. ఇన్ని వారం రోజుల తర్వాత మన గవర్నమెంట్ నిద్ర నుంచి మేల్కొన్నది. సడన్ గా నిన్న మేల్కొని ఏమంటారు, ఇది బఫర్ జోన్ అండి. మరి 1 వీక్ బ్యాక్ బఫర్ జోన్ అని నీకు తెలీదా? ల్యాండ్ అక్విజిషన్ అని ఎట్లా ఇచ్చినావు? అప్పుడే బఫర్ జోన్ అని ఇవ్వాల్సింది కదా. ఆ పోనీ నిజంగానే వాళ్ళు అన్నట్టు బఫర్ జోన్ ఎప్పటి నుంచి 2012 నుంచి 50 మీటర్స్ బఫర్ జోన్ అన్నారు. మరి 2012 నుంచి గవర్నమెంట్ పండుకొనే ఉన్నదా? ఒక్కరోజు కూడా నిద్ర లేవలేదా హైదరాబాద్ మీద ఏం జరుగుతుంది అనేది? అప్పుడే వచ్చి నువ్వు వీళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆపాల్సింది. 2012 నుంచి నిన్న 26 వరకు కూడా ఈ ఆర్డర్ వచ్చే ముందు వరకు కూడా ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు పిచ్చోళ్ళ? ఎందుకు పనిచేస్తున్నావు? ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటావు? నిన్న మొన్న కూడా ట్యాక్సులు కట్టించుకున్నావు కదా. మరి ఇది ల్యాండ్ అక్విజిషన్ అన్నప్పుడు నువ్వు ట్యాక్సే తీసుకోవద్దు, కరెంటు బిల్లు తీసుకోవద్దు, వాటర్ బిల్లు తీసుకోవద్దు, రిజిస్ట్రేషన్లు చేయకూడదు, చేస్తున్నావు. ఖతం సడన్ గా మళ్ళీ ఇది మూసీ సుందరీకరణ అని కాసేపు అంటావు, గాంధీ స్టాచ్యూ అని కాసేపు అంటావు. నీకే కరెక్ట్ గా క్లారిటీ లేదు. నువ్వు ఫస్ట్ మాకు క్లారిటీ తీసుకొచ్చి చూపించు, డిపిఆర్ చూపించు. ఈ ప్రాజెక్ట్ అసలు ఈ ల్యాండ్ దేనికోసం నీకు కావాలనేది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పు. మీరు ఎంత కష్టపడి ఇల్లు మీరు కొనుక్కున్నారండి? కేవలం నా భర్త సంపాదన, నా మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ నుంచి రూపీ దాచి పెట్టుకొని కొనుక్కున్నామండి. మాకు ప్రాపర్టీస్ కూడా ఏమీ లేవు. ఊళ్ళో ఒక చిన్న ఇల్లు ఉంది, అది కూడా ఈ మహానుభావుడి పుణ్యమాని రోడ్డు వైడనింగ్ దాంట్లో కూల్చేశారు. ఎక్కడండి మీ ఊరు? కాజీపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ నిలువ నీడలేదు. దేంట్లో భాగంగా మీ ఇల్లుని కూల్చేశారు? రోడ్ వైడనింగ్. మెయిన్ రోడ్ మీదనే ఉంటది చిన్న ఇల్లు, కూల్చేశారు, అయిపోయింది. ఇక్కడికి వచ్చి బ్రతుకుదామని మేము వస్తే ఇక్కడ కూడా నిన్ను ఉండనీయను, కూల్చేస్తా. మరి ఎక్కడికి పోవాలి కామన్ మ్యాన్? పశుపక్షాదుల కోసం ఉంటుంది, సాయంత్రం అయితే నిలువ నీడ కోసం చూస్తాయి. మరి మనం కూడా అదే కదండి. కామన్ మ్యాన్ కోరిక ఉంది, పూటకు తిండి, కడుపుకి కట్టుకోవడానికి ఓ బట్ట, నిలువ నీడ, చిన్నదో పెద్దదో ప్రతి మనిషి కోరిక. ఆ కళ మేము సాకారం చేసుకున్నాం. మా బాబుకైనా మేము ఒక ఇల్లు ఇద్దాము అనుకుంటే వాడి కళలను కూడా కూల్చేస్తున్నాం. ఎంత సేఫ్టీ ఇల్లు మీది? మాది 1200 స్క్వేర్ ఫీట్. 1200 అంటే డబుల్ బెడ్రూమ్. అంతే, చిన్నదే. డబుల్ బెడ్రూమ్ కు 60 లక్షలు ఇస్తాం మేము, తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ఆ 60 లక్షలకు మీరు కొంచెం మెయిన్ రోడ్ మీదకి వెళ్తే సన్ సిటీలో వస్తుందా అండి ఇల్లు? సరే పైసలు పక్కన పెట్టండి, మాకు ఇక్కడ కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి ప్రతి ఇంటికి చిన్నప్పటి నుంచి. మీకు ఈఎంఐ ఉంటది కదా? అవును, ఈఎంఐ కడుతున్నారు కదా? కడుతున్నాం కదా. ఆ ఈఎంఐ ఎవరు పే ఇచ్చే డబ్బులు బ్యాంక్కే పోతాయి, ఇక నువ్వు ఉత్త చేతులతో బయటకు వెళ్ళిపోవాలి. అంతే కదా, ఏముండదు. ఫైనల్ గా చూపించడం, ఇంత పెద్ద తాయిలం మీ ముందు చూపిస్తాడు, వెనక నుంచి మొత్తం
మొత్తం లాగేసుకుంటాడు. ఏమీ ఉండదు. కామన్ మ్యాన్ మళ్ళీ జీరో మ్యానే. ఫైనల్ గా జీరోనే మేము. సో ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయని అంటారు. ఎమోషన్స్, ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి కదా. ఆ ఎమోషన్స్ కి నువ్వు ఎంత వెలగడతావు? కొన్ని కోట్లు వెలగట్టి తీసుకురాగలుగుతావా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఎమోషన్ అనేది? ఒక్క పైసలే కాదు కదా అండి, ప్రతి ఒక్కటి చూడాలి. మానవతా దృక్పథం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ యాంగిల్లో ఆలోచించండి. ఇది పొలిటికల్ ఇష్యూ మాత్రం కానే కాదు. అన్ని రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు మా మధు పార్క్ రిడ్జ్ మీద. ఇన్ని రోజులు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అనేది కూడా తెలియదు. చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. పాపం ఇంతకు ముందు మేడం గారు చెప్పినట్టు వాళ్ళు అక్కడ యుద్ధ భూమిలో పోరాడి ఇక్కడ కూడా యుద్ధం చేయాలి అంటే ఏందండి? మన కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం మంచి లైఫ్ ఇవ్వాలి కదా. నువ్వు డెవలప్ చెయ్యి, అభివృద్ధికి మేము అడ్డురాము. వస్తున్నారా అండి మీ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే? రాలేదండి, ఓటేసిన ఎమ్మెల్యే రాలే, ఎవ్వరూ రాలేదు. మేమే నిన్న రాజేంద్ర నగర్ ఆయన ఎవరు, ప్రకాష్ గౌడ్, ఇంతవరకు అడుగు పెట్టలే, అడిగే పెట్టలేదు. మేము ఎందుకండి, మాతో ఏం అవసరం ఉంది? మా ల్యాండ్ తీసేసుకుంటే పని అయిపోయిద్ది అంతే. మేము ఎక్కడ పోతే వాళ్ళకేంటి? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ జేబులు నిండినాయా బస్. ఎకరంలో ఉంటది రేవంత్ రెడ్డి ఇల్లు, ఎకరంలో ఉంటది. పులిగుట్టండి, ఇంకొక ఆయన ఇల్లు ఇంకొక ఎకరంలో ఉంటది. ఇప్పుడు మీకు ఇట్లనే చక్కగా ఇట్లా రోడ్డు పట్టుకుంటూ పోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫామ్ హౌస్ ఉంటది. అసలు అది మామూలుగా ఉండదు, ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు అంతెందుకండి, వాళ్ళ వీళ్ళు ఎందుకు? మనకు మెయిన్ రోడ్లు ఎక్కితే కొన్ని పెద్ద పెద్ద స్కై రైజ్ బిల్డింగ్స్ కూడా పక్కన మూసి ఉంది. కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్స్, నేను పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు. ఈ రోజు కూడా ఒక వీడియోలో చూసాను. వాళ్ళకి మాత్రము లేక్ వ్యూ, రివర్ వ్యూ, దేర్ బినామీస్. మరి వాళ్ళు ఎందుకు కూల్చగొట్టావు నువ్వు? ఫస్ట్ వాళ్ళది కూలగొట్టిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్తే మీకు వచ్చే నష్టము, మీ ఇల్లు పోతుంది, మీరు ట్యూషన్ చెప్పుకుంటే మీ ఉపాధి కూడా పోతుంది. అవునండి. అసలు నష్టం ఎందుకు చేయాలి? నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి? నష్టమే చేయకపోతే నువ్వు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమౌంట్ తోటి నువ్వు కావాల్సిన స్కూల్స్ కట్టు, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయి, హాస్పిటల్స్ డెవలప్ చేయి. చాలా రోగాలు వచ్చి పూర్ పీపుల్ ఇదైపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయి. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము కూడా మా ఒక్కరోజు జీతాన్ని దానంగా ఇస్తాం. మేము సంతోషపడతాం అభివృద్ధి చేస్తా అంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో తెలంగాణ బిడ్డ ఈమె, కాజీపేట వరంగల్. ఆమె రోడ్ వైడనింగ్ లో ఆమె ఇల్లు పోయిందట. ఆడ ఎన్ని రోజుల కింద అమ్మా ఇది? ఓకే, చాలా రోజుల కింద, కొన్ని ఏళ్ల కింద పోయింది ఆమెది. ఆడ పోయి ఈడకి వస్తే ఈడ కూడా పోతున్నది. 1200 గదాలంటే ఎంత ఉంటుందండి ఇల్లు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చాలా చిన్న ఇల్లు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్న అన్ని బాత్రూమ్లు కలిపితే అంతకంటే చిన్నగానే ఉంటుందేమో, అంత చిన్న ఇల్లు. మీరు పెద్ద పెద్ద వాళ్ళు కదా, ఏం ఘోరం అండి ఇది, అసలు ఎంత దారుణం ఇది, చెప్పండి. మీది ఎక్కడండి సార్? మాది ఏ బ్లాక్ సార్. మాది ఏ బ్లాక్? ఏ ఊరు మీది? మాది కరీంనగర్ సార్. మేము కరీంనగర్ లో ఎక్కడ? జైతెల్ కరీంనగర్ లో పెద్దపల్లి దగ్గర గట్టిపల్లి అని, మురళి గట్టిపల్లి అని ఆయన రజాకర్లు అప్పుడు పోరాడినాడు. ఆ విలేజ్. ఇక్కడ ఏ బ్లాక్ మీది? మాది ఏ బ్లాక్. ఎంత సేఫ్టీ ఇల్లు మీది? 1350. ఏ ఇయర్ లో కొన్నారు? 2010 లో అండి. ఓ చాలా, అంత ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. 15 years కట్టినప్పుడే అవును, ఇప్పుడు ఉన్నామండి. ఏం పని చేస్తారు మీరు? నేను రిటైర్ అయిపోయింది సార్. నేను 2 years అయిపోయింది రిటైర్ అయిపోయింది సార్. రిటైర్ అయిన లేరు కదండి. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. ఓకే, 2 years అయిపోయింది. సో లోన్ తీసుకొని కట్టేసి మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఉంటే ఇక్కడ తీసుకొచ్చినారు. ఒకటి వాళ్ళ అన్నదానిలో ఇప్పుడు ఇది ఏంటంటే రిజర్వాయర్ కింద ఉన్నదాన్ని సర్ప్లస్ కోర్స్ అని అంటారు దీన్ని. దీనికి నాలా కానీ రిజర్వాయర్ కానీ ఈ FTL కానీ బఫర్ జోన్ కానీ ఏమి వర్తించాయండి. ఇది అసలు యాక్చువల్గా అయితే రిజర్వాయర్లో ఎక్సెస్ వాటర్ పోయడానికి ప్యాసేజ్ మాత్రమే. దాన్ని సర్ప్లస్ కోర్స్ అంటారు. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు సెంటర్ ఆఫ్ ది బ్యాంక్ అనేది ఫిక్స్ చేయాలి. మొత్తము ఎంతైతే ఈ సర్ప్లస్ కోర్స్ ఉంటుందో దాన్ని చేయాలి. దానికి FTL కానీ ఈ బఫర్ జోన్ కానీ ఏమి వర్తించాయి. బఫర్ లేదు, FTL లేదు. FTL లో కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ లైన్ అది వాళ్ళది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే విగ్రహం పెట్టాలా, బఫర్ జోన్ లో ఉంది, ఇంకో లైన్ లో ఉంది. అది NIRD నుంచి పెట్టేసి భయభ్రాంతులు చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ ది బ్యాంక్ అనేది వాళ్ళు పాతాలే అవన్నీ. అది ఈ ప్యాసేజ్ పొడుగునంతా బాతాలే, అదొకటి. రెండో విషయం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందండి ఇక్కడ. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోని ADB తోని లోన్ ఇచ్చేసేసి MDRCLకి వాళ్ళు అప్పచెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకొని మీరు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంటది? ఒకవేళ అంత ఇదిగా ఉంటుందంటే ఒక డ్రాఫ్ట్ కాపీ DPR మాకు సబ్మిట్ చేసి మాకు డిస్కస్ చేయమని చెప్పండి. ఒకటి. రెండోది, మీకు అంతలా ఇది ఉండేది ఉంటే మీరు సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు చేయించలేదు?
మీరు ఎందుకు ఎగ్జామ్షన్ అడిగినారు, ఎందుకు జీవో పాస్ చేసినారు December 16 నాడు అబ్రప్ట్ గా 921 జీవో ఎందుకు పాస్ చేసినారు? అది ఉంటే గానీ మీకు అవుతాయి. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా 60% ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, ఇప్పటి కూడా సెకండ్ జనరేషన్ ఇప్పుడు ఆర్మీలో LOCలో లైన్ ఆఫ్ కంట్రోల్లో అక్కడ పోరాడుతున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు వేరే దేశంతోనే వేరే ట్రేస్లతో పోరాడిండ్రు. ఇవాళ వాళ్ళు ఏదో సుఖంగా ఉంటామని ఇక్కడికి వస్తే వాళ్ళ పిల్లకు వాళ్ళకు శాంతి లేకుండా మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు? ఓటేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఏమంటే ఇంత ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ మారినాడు. సో ఆయనకు వాయిస్ ఉంటుందా లేదా అనేది మీరే ఫోన్ చేయాలిగా. మీ అరే ఎలక్షన్ అప్పుడు వచ్చిన పెద్ద మనిషి మరి ఇప్పుడు రావైతే మా ఎంపీ గారు అయితే వచ్చారు, వచ్చి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చేసి మాకైతే ఇంత ముందు కూడా మీరు కూడా నిద్ర చేశాము, లివేబుల్ ఉంది మూసీ రివర్ ఫ్రంట్ లో, చాలా బాగానే ఉంది అని చెప్పేసి రావు గారు కూడా వచ్చి ఒక రోజు నిద్ర చేస్తే కూడా వచ్చి కలిసిపోయారు అని కూడా గుర్తు చేశారు మొన్నటి సభాపరంగా. సో ఇప్పుడు ఆర్మీ వాళ్ళు పాపం వాళ్ళు దేశం కోసం వాళ్ళు రక్షించే వాళ్ళు వేరే ఎమ్మెల్యేకి మీరు ఎందుకు ఫోన్ చేయాలి? ఓటేసారు కదా. ఎమ్మెల్యే ఫోన్ చేశారు, కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, రిప్రజెంటేటివ్ ఇచ్చారు. తను వెళ్ళారు, మా రిప్రజెంటేటివ్ ఇస్తే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ ఉన్నారా? లేము సార్, మాకు సెంటిమెంట్స్ బాగా 60 లక్షలు వస్తాయి మీకు. 60 కాదు 60 కోట్లు ఇచ్చినా మేము వెళ్ళమండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ పాన్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారు, అన్ని సంస్కృతులు ఉన్నాయి, అన్ని పండుగలు కూడా మేము ఒక ఫ్యామిలీ లాగా జరుపుకుంటాం మేము. సో మా పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు, అందరు కలిసిపోతున్నారు. వాళ్ళకు ఈ ప్లే గ్రౌండ్ కానీ ఇది కానీ ఎక్కడ దొరకదండి, ఇంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఆర్మీలో ఉన్నా కూడా వాళ్ళు సెక్యూరిటీ పరంగా చాలా చక్కగా ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనిషి, ఈయన కూడా ఆర్మీ రిటైర్డ్. మేము రిటైర్డ్ నేవీ అండి. ఇండియన్ ఎక్కడ పని చేసి వచ్చారు మీరు? నేను బాంబేలో చేశాను, విశాఖపట్నంలో చేశాను. అంటే నేను ఉండేది సబ్మెరీన్. నేను సబ్మెరీన్ ఆర్మీలోని మేము ఎంతో గర్వపడేగా, మేము ఎంతో కష్టాలు అనుభవించి మేము డిఫెన్స్లోని మేమంటే దేశానికి రక్షణ కోసం మేము చేసి ప్రశాంతంగా మేము ఇక్కడ ఉందామని చెప్పేసి మేము ఇక్కడ ఇల్లు తీసుకొని మేము ఇక్కడ ఉన్నామండి. కానీ ఎప్పుడైతే మాకు ఈ వార్త వచ్చింది, ఎప్పుడైతే పేపర్ నోటిఫికేషన్ వచ్చింది, ఈ నోటిఫికేషన్ చూడగానే మేము చాలా బాధపడ్డాము, చాలా ఆందోళనకు గురయ్యాం. గవర్నమెంట్ ఈ విధంగా చర్య తీసుకుంటుంది ఎప్పుడు అనుకోలేదు. కానీ గవర్నమెంట్ యొక్క పద్ధతి చూస్తుంటే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ డిస్ప్లేస్ చేసి వేరే కమర్షియల్గా వీళ్ళు ఏదో కడదామన్న ఉద్దేశంతో ఉన్నదనేసి అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అనేసి ఆయన ముందుగానే వక్కానించారు. కాబట్టి ఆయన మనసులో ఉన్న మాట చెప్పిన దాని ప్రకారంగా ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే ఏదైతే కాలం అనంతగిరి హిల్స్ నుంచి ఏదైతే మొదలవుతుందో దాన్ని శుభ్రం చేయండి, దాని చుట్టుపక్కల మంచి గార్డెన్ మెయింటైన్ చేయమంటే మేము కొన్ని వాటికి అన్నిటికీ మేము సహకరిస్తాం. మా కొబ్బరి నీళ్ళు ప్రవహించేలా చేస్తా అన్నారు. అలా చేసినా సరే ఇంకా చాలా అభినందిస్తాం. యావత్ ప్రపంచం కూడా అభినందిస్తే ఎవరు చేయలేని కొబ్బరి నీళ్ళు ఈ నుంచి ప్రవహిస్తున్నారని చెప్పేసి. కానీ ఆయన అటువంటి దిశగా ఆయన చెప్పడం వరకే ఉంటుంది. కానీ ఆయన ఫ్యామిలీ పరంగా మీకు జరుగుతున్న అంటే నష్టం కానీ లేకపోతే ఇబ్బంది కానీ ఏ రకంగా ఉండబోతుంది ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే? మాకు చాలా నష్టం అండి. ఎందుకంటే మేము అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నాం. మాకు బంధువులు కానీ చుట్టాలు కానీ అందరూ అక్కడెక్కడో ఉన్నారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే వాళ్ళందరూ ఎక్కడి నుంచో రాలేరు కదండి. మేము ఇక్కడ ఉన్నాము అంటే మాకు ఇక్కడ ఎవరైతే మాకు రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బంధువులు, వాళ్ళే చుట్టాలు. సో మేమందరం మా ఇంట్లో నేను మా భార్య ఉంటున్నాం అండి. మా అబ్బాయి కూడా ప్రస్తుతం ఆర్మీలోని అక్కడ టెర్రరిస్ట్ తోటి జమ్మూ కాశ్మీర్లోనే ఆయన ప్రస్తుతం ఆ టెర్రరిస్టులతోటి ప్రత్యక్షంగా పోరాడే దీంట్లో ఉన్నాడు. అంటే ఆ యూనిట్ లో ఉన్నాడు. వాడు కష్టాలు వాడు అనుభవిస్తున్నాడు. వాడు కూడా ప్రాణాలు ప్రాణంగా పెట్టుకొని వాడు అక్కడ ఎంతో దీనిగా పోరాడుతున్నాడు. అక్కడ బాబుకి చెప్పారా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కాశ్మీర్ లోనే ఉన్నారా? ఇప్పుడు మీ బాబుకి చెప్పారా చెప్పిన విషయం చెప్పామండి. ఆయన కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు. ఒక పక్క దేశ సేవ చేయాలా, ఒక పక్క తల్లిదండ్రులనే చూసుకోవాలా. ఒకవేళ వీళ్ళు ఇలా చేస్తే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఖాళీ చేస్తే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే మా అబ్బాయి దగ్గరికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే అక్కడ ఎలా చేయరు. ఇప్పుడు ఆర్మీ యొక్క రూల్స్ ఎలా ఉంటాయంటే అటువంటి టెర్రరిస్ట్ ప్లేస్లోని ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళని ఎవరిని కూడా తీసుకోవడానికి వీలేదు. వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళ యొక్క
ఫుల్ ఎమ్యునిషన్ తోటి వాళ్ళు ఎంతసేపు నిరంతరం కూడా దేశాన్ని రక్షణ కొరకు టెర్రరిస్టులతో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా తెందిన గండం లాగా వాళ్ళు ఉన్నారు. మాకు ఆ టెన్షన్ ఉంది. ఇప్పుడు 60 లక్షలు అంటే మీరు లోపల చేసుకున్న ఇంటీరియరే లక్షల్లో ఉంటది కదండి. ఇంటీరియరే ఒక 30 లక్షల వరకు ఉంటదండి. 30 లక్షల వరకు ఇంటీరియర్ లోపల అంతా చాలా నీట్ గా తయారు చేసుకున్నారు. మేము ఏంటంటే ఎన్నాళ్ళ నుంచో పైసా కూడబెట్టి ఇల్లు అంటూ ఓన్ హౌస్ కాబట్టి ఇంకా మంచిగా చేసుకుంటాం. ఒక రూపాయి ఎక్కువైనా సరే అప్పైనా పర్లేదు, కొన్ని ఇల్లు మాత్రం నీట్ గా ఉండాలని ఆలోచించారు. ప్రతి ఒక్కరు అదే ఆలోచనతో ఉంటారు. ఆ విధంగానే మేము చేసుకుంటున్నాం. మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మేడం ఇంటీరియర్ కి? Duplex house. Ours is duplex. So we purchased 10 years back more than a crore. 1.10 it was during 10. లోపల ఇంటీరియర్ కి బాగా ఖర్చు పెట్టి ఉంటారు. Yes, we have to spend even other furnitures because when we were in army we left all our furnitures everything and we came only with few గవర్నమెంట్ ఏం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలం అన్నది క్యాలిక్యులేట్. కానీ లోపల ఉన్న ఇంటీరియర్ ఎవడు ఆలోచిస్తాడు? చేయరు కదా. చాలా విలువైన ఇది ఉంటుంది కదా. because nothing in what he gives it's like a peanut. Okay, but that's all. And he will not be giving in the credit at one stretch. He'll be giving, we have to go and ask begging. Today they told now somebody died, after dying they give. For what? To make the burial ground he'll give. That's just going to happen. Yeah. Because we don't believe in it. Yeah, thank you. If you are a sincere person, this will not happen. మీరండి, మీరు ఎక్కడ? ఏ బ్లాక్ అండి మీది? నాది బి బ్లాక్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారు? ఏదో చిన్న ఉద్యోగం చేస్తాం. సో మీరు ఎప్పుడు కొనుక్కున్నారు? మేము ఇది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి ఉంటున్నానండి. 2010 నుంచి అవునండి. మీరు ఎంత కష్టపడి రూపాయి కట్టుకొని రూపాయి కూడబెట్టుకొని మేము కట్టుకున్నామండి. మాకు బ్యాంక్ ఈఎంఐస్ ఇంకా నడుస్తున్నాయి. మా చిన్న ఉద్యోగంతో మేము ఆ ఈఎంఐలు కట్టుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా అనేది మేము కూడా ఆలోచిస్తున్నాం. కాకపోతే ఇది పట్టాలండి, ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి. ఇది కట్టినప్పుడు ఏవి కూడా ఒక్క ఇంచు కానీ ఒక్క అడుగు కూడా ఒక పక్కకి ఒక్కటి కూడా వెళ్ళలేదు. మా బిల్డర్ కూడా ఏం తప్పు చేయలేదు. బిల్డర్ తప్పు అనేసి అని అంటున్నారు కానీ బిల్డర్ తప్పు కూడా ఏమి ఒక ఇంచు కూడా అటు ఇటు వెళ్ళలేదండి. ప్రాపర్ ల్యాండ్ తీసుకున్నారు. సో మీరు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత, నోటీస్ మీకు వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ ఎట్లా కూర్చొని ఏం మాట్లాడుకున్నారు? దినదిన రోజు ఏమైంది, ఏంటి, ఎలా ఉన్నారు, బాగున్నావా, ఏంటి, అసలు ఏంటి, ఏడుస్తానే ఉన్నావా అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి నాకైతే చాలా ఏడుపు వస్తుంది. కానీ వాళ్ళ ముందు ఏడిస్తే ఇంకా వాళ్ళు ఫీల్ అయిపోతారని చెప్పి నేను బాగానే ఉన్నాను అనేసి ఇంకా నటించాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. మాకు రోజు అసలు తిండి లేదు, నిద్ర లేదండి. ఎట్లా చిన్న పిల్లోడు ఉన్నాడు మాకు, చిన్న బాబు అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్. అసలు ఎంత టెన్షన్తో రాస్తున్నాడు. ఏమవుతుంది రోజు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎట్లా వెళ్తాము, మనం ఎక్కడికి వెళ్తాము, అయ్యో ఎట్లా మరి ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్, ఈ బాబుది టెన్షన్, ఈ హౌస్ది టెన్షన్, చాలా టెన్షన్స్ అండి. ఇవి అనవసరమైన టెన్షన్స్. ఇవి ఏంటంటే ఉద్యోగ టెన్షన్స్ ఎట్లాగో ఉంటాయి. సో ఉన్న సమస్యలు ఉండగా మళ్ళీ ఇదో పెద్ద సమస్య. అవునండి, అవును. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఆవేదన, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న బాధ. వీళ్ళు ఇక్కడ నుంచి ఈ సమస్య నుంచి బయటపడడం ఎట్లా రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది. ఇటు రండమ్మా ఒక్కసారి, ఒక్క నిమిషం ఆగండి. మీ వయసు ఎంత అండి? 77 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 4-5 సంవత్సరాలు. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు మీరు? ఇంతకుముందు వేరే దగ్గర వెళ్ళిపోవాలట కదా ఇక్కడ నుంచి? వెళ్ళిపోవాలంటే ఇక్కడ పిల్లలు చదువులు ఇక్కడ, ఉద్యోగాలు ఇక్కడ, అందరికి ఇక్కడ దగ్గరగా ఉంది అని మేము రెంట్కి అద్దెకని వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఉన్న వాతావరణం ఇది చూసి అసలు ఇక్కడ నుంచి కదలాలని అనిపించలేదు. అంత మంచి, అంత బాగుంటుందా ఇక్కడ? అంత బాగుంటుంది. ఏం నచ్చింది ఇక్కడ మీకు? మొత్తం అన్ని కలిసి కట్టు 450 ఇళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు వేరు కాదు, ఇదంతా ఒకటే కుటుంబం అన్నట్టే ఉంటుంది. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. అది చూసి అసలు మన కష్టం వస్తే ఎక్కడి నుంచో మన చుట్టాలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎవరు రావక్కర్లేదు. మనకి ఇక్కడ కుటుంబాలు ఏమొచ్చినా వాళ్ళు వెంటనే పరిగెట్టుకొస్తారు. అంత ఇదిగా ఇలాంటిది ఎక్కడా చూడలేదు. అందుకని ఇక్కడి నుంచి మనం ఇక్కడే కొనుక్కుని ఇక్కడ ఉందాం అని ఎక్కడెక్కడ ఉన్న ఇల్లు అమ్మేసుకొని బంగారాలు అంతా అమ్ముకొని ఇక్కడ ఒక్కటి ఉంటే చాలు మనకి, ఇందులో ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోతుందిలే అని అనిపించింది. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఇక్కడ నా కొడుకు, కోడలు, మనవలు అందరూ ఉంటారు. పిల్లలు చదువులు అవన్నీ ఇక్కడ దగ్గర, ఉద్యోగం ఇక్కడ అన్ని దగ్గరగా ఉన్నాయని, ఇక్కడ అనుకూలంగా ఉందని ఇక్కడి నుంచి ఇంకా మేము ప్రశాంతంగా జీవితం ఇక్కడే ఉంటామని స్థిరంగా మేము అక్కడ కొనుక్కొని ఇక్కడ ఉండిపోయాం. ఈ వాతావరణం నుంచి బయటికి వెళ్ళాలని అస్సలు లేదు ఇంకా. సో ఇప్పుడు ఇది మీకు నోటీస్ వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి మీ ముందు ఈ చర్చ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది ఆ రోజు? అరే ఏంది ఇది అని ఏమనిపించినా మాకు ఇక్కడి నుంచి మేము ఏమి అవ్వదనే మాకు నిశ్చయం. ఎందుకంటే ఇందులో ఎటువంటి లోటు లేదు, మన పక్కా ఇల్లు ఇది, దాన్ని ఎవరు ఏమి చేయలేరన్న ఒక ధీమాగానే ఉన్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీరండి, మీదే బ్లాక్ అండి?
ఏ బ్లాక్ అండి ఏ బ్లాక్ మీది ఎక్కడ ప్రాపర్? మీ సొంత ఊరు ఎక్కడ? వరంగల్ వరంగల్ మీది? ఓకే, వరంగల్ ఎక్కడ అండి? రైల్వే స్టేషన్ దగ్గర గిరిమాజిపేట అనే ఓకే, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? చాలా సంవత్సరాలు ఉండండి. పెళ్లి అయిన తర్వాత మేము ఇంకా అక్కడ ఉండేది ఏం లేదు, ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఒక 10-15 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. అపార్ట్మెంట్ కొనుక్కొని నచ్చింది, ఇక్కడే ఉంటున్నాము. బాగుంది. కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నామండి. ఏం చేస్తారు సారు? రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యారండి. చిన్న పిల్లలు మనవరాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఇవంతా ఏందండి మనశ్శాంతి లేకుండా కదా. రోజు కొత్త విషయం ఏమి వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఇక్కడ బయటకు వచ్చి ఉండలేకపోతున్నాం. అయ్యో ఇంట్లో పనులు అన్నట్టుగా ఉన్నాయి. అక్కడికి వెళ్తేనేమో వచ్చారు ఏం జరుగుతుంది ఏంది అని మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఆరోగ్యాలు కూడా చూడండి అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి బీపీ షుగర్లు కామన్ అయిపోయాయి. అందులో ఇంకా ఇవన్నీ వినేసరికి ఎట్లా అవుతుందంటే అట్లా అయిపోతుందండి. ఏం జరుగుతుందో ఏందో తెలియట్లేదండి. ఇప్పటికైనా మీ అబ్బాయి వాళ్ళు ఏమంటున్నారు? మీరు మీ టెన్షన్ చూసి టెన్షన్ పడొద్దమ్మా, టెన్షన్ పడొద్దు అని అంటారు. కానీ ఉంటదా అంటే పెద్దవాళ్ళకి టెన్షన్ ఒకటి ఎవరికి ఉంటదండి? టెన్షన్ ఎందుకు ఉండదు? టెన్షన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా మీరు అందరు గెలిపించిన మనం అంతా గెలిపించిన నాయకుడు, అందరం గెలిపించిన నాయకుడే మళ్ళీ ఇలా చేస్తాడని మాకేం తెలుసు అండి? చెప్పండి. మాకేదో మంచి జరుగుతుంది చేస్తుంది అనుకున్నాం గానీ మరి ఇలా ఏందండి? మొన్నటి వరకు సుందరీకరణ అన్నారు. నిన్నటి నుండి బఫర్ జోన్ లో ఉంది అంటున్నారు. అసలు లీగలే కాదని బండి ఎత్తేస్తున్నారు అంటున్నారు. ఎందుకు మరి ఇలా మా మీద ఎందుకు, ఈ ప్రజల మీద ఎందుకు అలా పడ్డాడో సీఎం గారు నాకు తెలియట్లేదు. మరి ఏంటి మార్పు అని వచ్చారు కదా, మార్పు చేంజ్ చేసుకొస్తాము. ఏం ఇది అమ్మండి మార్పు అంటే ఇదా? ఇలా నా ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఈ ఆరోగ్యం సరిగా లేకుండా ఏమైపోతుందో ఏందో కూడా తెలియట్లేదు కొంతమందికి. అలాగే ఇది మార్పు అండి. ప్రజలను ప్రభుత్వం అంటే మేము ఎన్నుకున్నాం కదా ఆయన మమ్మల్ని ఎన్నుకోలేదు. మేమందరం కలిసి ఓటేస్తేనే కదా ఆయన ఇప్పుడు సీఎం సీట్ లో కూర్చున్నారు. మరి కూర్చున్నప్పుడు మరి మాకు ఆయన ఏమైనా హెల్ప్ చేసి ఆమె సహాయం చేసి చెయ్యాలి కానీ ఉన్న వాళ్ళని మమ్మల్ని చేయడం అనేది అది తప్పు కదండి. ఆయనకు తెలియనిది ఏముంది? మేము చెప్పాలనా? మేము చెప్పేది ఒకటేనండి, మేము వెళ్ళమండి, ఎక్కడికి వెళ్ళము. మీరు ఏమి ఇచ్చినా వెళ్ళము, ఏం లేదు. మేము కలిసికట్టుగా ఇక్కడే ఉంటాము. మాకు ఇదే ఇల్లు కావాలి. మీరు కావాలంటే మీ చేంజ్లు మార్పులు మీరు చేసుకోండి, మేమేమనట్లేదు కదా. అంతేగాని మమ్మల్ని మీరు వెళ్ళిపోండి మేము ఏదో చేస్తాను అనడం చాలా తప్పు కదండి. ఆయన చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మీరు జనరల్గా మీరు ఏ నలుగురు కలిసినా మీ ఇంట్లో విషయాలు అవన్నీ మాట్లాడుకుంటుంటారు కదా. ఇప్పుడు మీకు కొత్త సమస్య వచ్చి పడ్డది, ఇల్లు కూలుస్తారట అన్నది చర్చే కదా, ఇంకా వేరే చర్చ ఏమైనా ఉందా మీ మధ్యలో? ఇదే చర్చ ఎవ్రీడే, రాత్రి లేస్తే ఎక్కడైనా ఇదే మాట్లాడుకుంటాం, ఇదే టెన్షన్ మాకు అందరికి ఏమవుతుందో అనేసి. నలుగురు కూర్చుంటే ఇదే ఒకళ్ళు కూర్చున్నా ఇదే అండి. ఫోన్లు చూసుకుంటే ఇవన్నీ చూసుకుంటే యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారేమో, ఎవరెవరు ఏం మాట్లాడినారు, ముఖ్యమంత్రి అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ చూసి ఇంకా టెన్షన్ అయిపోతుంది. అసలు ఏం అవుతుంది ఏం కథ అనేసి. ఎట్లా మరి ఇప్పుడు ఇది ఎట్లా ఏం చేద్దాం? మేమైతే ఇవ్వద్దని అనుకుంటున్నామండి. మేమైతే పోరాడతాం లాస్ట్ వరకు. బుల్డోజర్లు, జేసీబీలు అలా చేస్తే ఎలా అండి? అంత ఈజీ కాదు కదా. రాజ్యం ప్రభుత్వం వాళ్ళ చేతులు లేదండి. 450 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి. వాళ్ళు అంత ఈజీగా చేయలేరు కదా. మమ్మల్ని కాదని 1000 గుడిసెలు కూలగొట్టిండండి. ఇదే సరే గుడిసెలు అండి, ఇల్లు కూడా కూలగొట్టిండు అంటే అది ఎలాంటి ప్లేస్ లో ఉన్నాయి. ఇదైతే బఫర్ జోన్ లో లేదు, ఎక్కడా లేదు, FLT లో లేదు, బఫర్ జోన్ లో లేదు. ఎలా కూలగడతాడు? మీరందరూ ఓటేసి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళంతా. మేమేం వేసే వాళ్ళు వేస్తారు, అది వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు కదా. అంటే మనం ఎన్నుకున్న నాయకులే కదా, అదే మన రిప్రజెంటేటివ్సే. కానీ మనం ఏం చేయలేమమ్మా కొన్ని విషయాలలో. కాబట్టి వాళ్ళు అంటే మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏమనలేము. రిక్వెస్ట్ ఏమని అన్నా కానీ అది రాంగ్ వస్తుంది. అంటున్నారు కదా 60 లక్షలు ఇస్తాం, లేకపోతే వేరే కమ్యూనిటీలో ఇల్లు కొనిస్తాం. మాకు వద్దండి. వాళ్ళు తాజ్ మహల్ ఇచ్చినా కూడా మాకు వద్దు. మాకు కావాల్సింది మా ఇల్లు అంతే. మా ఇంటి దగ్గరికి, మా జోలి దగ్గరికి రాకండి. మా కమ్యూనిటీ దగ్గరికి అసలు రావద్దు అంతే. మేము ఈ ఇంట్లోనే ఉంటాము అంతే, వేరే మాటే లేదు. వాళ్ళు ఏది కూడా పేపర్లో ఇచ్చింది మాకు అనవసరం. మేము చూడము, మేము చదవదలుచుకోలేదు. ఎంతమంది ఏం చేసుకోమని చెప్పండి. వాళ్ళ ఇంట్లో అసలు అతని ఇల్లు కూలు కొడితే గమ్మున ఉంటాడండి? వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా ఈ రోజు వచ్చి? మరి వాళ్ళ ఇల్లు కూడా బఫర్ లోనే ఉంది, అన్ని ఇల్లు అదే అంటుండేది. ముందు అది కొట్టమనండి. ఆ తర్వాత మా దగ్గరికి రమ్మనండి. మా దగ్గరకు రావాల్సిన అనవసరం అండి. ఎందుకు వస్తాడండి మా దగ్గరికి? నాయకులు వస్తున్నారండి, లీడర్లు, ఓట్లు వేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. అనవసరం అండి. మేము ఇంకా మీద ఓట్లు కూడా వేయం.
అవసరం ఏముందండి ఇట్లాంటి ప్రజలంతా బాధ పెట్టి ప్రజలకు మేలు చేసి ఏదైనా చేస్తే ఓట్లు వేయాలి. ఇట్లా ఉండే మా బతుకులు మేము బతుకుతున్నాం, మీరు సహాయం చేయకుంటే పోతారు. మీ నుంచి మాకు ఒక్క పైసా కూడా ఏమీ లేదండి. మీరు ఎంత బాధ అనిపిస్తే ఇట్లాంటి మాటలు మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే అండి మా పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేది ఉంది, అన్నీ ఉన్నాయండి. మేము అప్పులు చేసుకొని కొనుక్కున్నాము ఈ ఇల్లులు లోన్ల మీద. మాకుండే బాధలు మాకున్నాయి. ఈయన ఏం చేస్తాడు మాకేమైనా సహాయం చేసేది వదిలేసి ఇంకా రోడ్ల మీద వేసేస్తున్నాడు. బీదోళ్ళకి ఏదో సహాయం చేస్తాను అది చేస్తాను అంటున్నాడు. ఏం చేశాడు అసలు? ఇప్పటి వరకు ఏం చేశాడు చెప్పండి. సో ఇది ఒక మహిళ, ఆమె ఇల్లు పోతుంటే ఆమె పడుతున్న ఆవేదన ఇది. ప్రతి ఒక్కరిది ఇట్లే ఉన్నది రాష్ట్రంలో. విన్నారు కదా మహిళలు అంతా, అక్కడున్న వాళ్ళంతా, ఆ బాధితులంతా మాట్లాడుతున్న మాటలు. ఈ మధు పార్క్ రిడ్జ్లో ఇది మొత్తం కనబడదు అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తలుసుకున్నాడు, ఇదంతా కనబడకుండా చేసి వాళ్ళ మీద ఈ మానస సరోవరో లేకపోతే గాంధీ సరోవరో లేకపోతే మూసీ సుందరీకరణో చేయబోతున్నాడు అనమాట. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై తెలంగాణ. ఎట్లా కనబడుతున్నది ఇది? మీ ఫ్రెండ్ ఒకప్పుడు, ఇప్పుడు కాదేమో. ఏంది ఇది అంటే ఆయన ఆలోచన విధానము అప్పుడు అట్లే ఉండి ఇప్పుడు అట్లనే ఉన్నదా? చూడండి మీడియా జనము పాపం వాళ్ళ ఒక్కొక్కరి మైక్ పెట్టి మాట్లాడిస్తుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నిన్ననే మనం ఖమ్మం పోదామని ప్రయత్నం చేసి ఆడ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఈడ కూడా అదే పరిస్థితి. సరే దీనికి పాలిష్డ్గా ఇది డెవలప్మెంట్ అనే ఒక లైన్ తీసుకొస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా చేసిన తర్వాత ఒక 100 మందో 1000 మందో 10,000 మందో గొడవ చేస్తుండొచ్చు. ఏదేమైనా అడ్డుకొని దీన్ని కంప్లీట్ చేస్తే తెలంగాణ మొత్తం వాహ్ ఏం కట్టిండు, ఎంత అద్భుతంగా తయారు చేసిండు, ఎంత అద్భుతంగా దుకాణాలు ఉన్నాయి అనుకునే సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు అన్నది ఆయన ప్లానింగ్. సో అంటే పాలకుడి యొక్క ఆలోచన విధానం అట్లుంటుంది నాకు అనిపించింది. ఏం చెప్తారు మీరు? మొట్టమొదటి అడిగిన దానికి ఏంటంటే నాకు తెలిసిన రేవంత్ కాదు ఈయన. కాదు బాగుంటుండేనా? నాకు తెలిసిన రేవంత్ ఇస్ డిఫరెంట్. అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అది లేదేమో కదా? అది లేదు. వ్యాపారంలోకి వచ్చినాక కూడా ఇంత దుర్మార్గంగానైతే నాకు నిజంగా చెప్తున్నా, అసలు ఈయన ఆయననే కాదు అన్నట్టు అనే లెక్కలు ఉన్నాయి. నేను వాస్తవంగా చెప్తున్నా, మొత్తం ఎంటారు నాకు ఫ్యామిలీతో చెప్తున్నా నేను. వాళ్ళు కాదు అట్లా, కానీ ఎందుకు తయారైంది ఇట్లా నాకు తెలియదు. మరి ఈ పైసలకు మరిగినరా, ఈ అధికారం అనే ఇట్లనే అయితేనే అధికారం వస్తుంది అనుకుంటురా ఏందో తెలియదు. కానీ ఇంత పిశాచంగా మాత్రం సమస్యనే లేదు. ఇది ఒక కొత్త చూస్తున్నా నేను. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఎస్, డెఫినెట్ గా ఆయన ఆడికెళ్ళి వచ్చిండు కదా. ఎక్కడికెళ్ళి వచ్చిండు? స్క్రీన్ ప్రింటింగ్ షాప్ మిస్టర్ యాడ్స్ అని చిన్న స్క్రీన్ ప్రింటింగ్ కడపలు కాదు, నారాయణగూడ చౌరస్తా దగ్గర. అవన్నీ ఆయన వచ్చిన నేపథ్యం వేరు, కంప్లీట్ నేపథ్యం వేరు. పొద్దున్న లేస్తే ఆయన కూడా ఆల్మోస్ట్ ఇలా పని చేస్తేనే గడిసే స్థాయిలోకి వచ్చినాడు. ఆయన చెప్తాడు బయట మొత్తం ముసుగుచ్చేట్లు చెప్తారు, కానీ అవన్నీ ఉట్టి బక్వాస్ ముచ్చట్లు. మేము చూసినాయి కాబట్టి చెప్తున్నా నేను. ఆ కాలేజ్ వెళ్ళినప్పుడు అంతే కదా, 2 వీలర్ ఉండే ఆయన దగ్గర, యమా ఉండే, తర్వాత అది ఆఫీస్ నడిపేది చిన్న ఇప్పుడు రోడ్ల మీద ఇవన్నీ ఉన్నాయి చాలా. కానీ ఆయన కిందికి వెళ్ళి అంటే దాన్ని అది చెప్పినప్పుడే మనకు అది ఎలివేట్ అవుతుంది, ఆ విషయం అనేది బయటకు వస్తుంది. వాస్తవం కూడా ఏంటంటే చాలా కింది స్టేజ్కి వెళ్ళి వచ్చిన అతను. ఓకే, మేము కూడా తొక్కుతోని మిరపకాయ. ఇక నేను ఒకటి ఏంటంటే ఈ మధ్యలో అంటే చాలా రోజుల కింద వాళ్ళ అన్నములు ఇళ్ళ కాడికి పోతేనే అన్న చాలా రోజులు అయిందన్న మనము ఏది ఇంటికాడికి వెళ్ళి వచ్చింది అల్లమును అది ఉంటది కదా, పొడి ఉంటది కదా, మిరపకాయ పొడిది, అది పెట్టుకొని చేద్దామని. అంటే నేను గ్రౌండ్ బేసిక్స్ కొంత వాళ్ళ దాంట్లో ఉండొచ్చు అందరు, కానీ ఈయనకి ఎందుకు మరి ఈయనకి ఏం కంపల్షన్స్ ఉన్నాయి నాకు తెలియదు. ఢిల్లీలోకి పైసలు పంపించాలన్నా నాకు తెలియదు, కానీ ఇట్లా ఉంటాడని మాత్రం నేను ఊహించలే. నేను అసలు ఇట్లా మాట్లాడొద్దు, కానీ నాకు నిన్న ఖమ్మంలో చూసిన తర్వాత నాకు అసలు మంచిగా అనిపించలే. ఆ పిల్లలు అసలు ఏం తెలియదు వాళ్ళకు. మాకు బడికి పోతే కొడుతున్నారు, హోంవర్క్ చేయలేదని. ఎందుకమ్మా అంటే ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చినాక కొద్దిసేపటికే చీకటి పడుతుంది, మళ్ళీ పొద్దుగాల వరకు మాకు హోంవర్క్ లేదు కదా. 8 సంవత్సరాలకి ఆ పిల్లలు అట్లా అటువంటి విన్న కాబట్టినే నాకెందుకు అది కావచ్చు, ఇప్పుడు ఇటువంటిది కావచ్చు. మనుషులు ఇబ్బంది పడ్డప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, శోకంలో ఉన్నప్పుడు ఇటువంటివి చేయొద్దు. పైసలే ప్రధానం కాదు. ఇది ఇంకొక దగ్గర కూడా చేసుకోవచ్చు కదా. ఈ ప్రాజెక్ట్ నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ అట్నే పేరు తెచ్చుకోవాలనుకో, ఇక్కడ ఎందుకు ఇంకో దగ్గర తీసుకో. ఇక్కడ ఇది నది సంగమం కావచ్చు, ఒక 2 నదుల సంగమం కావచ్చు, పక్కకు పెట్టుకో. ఇంకెక్కడ ల్యాండ్ బొచ్చడి ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. అందుకని నాకు తెలిసినటువంటి రేవంత్ అయితే నేను అనుకుంటలేదు, అయిపోయింది. అది ఒక వీడియో నేను చూపిస్తా. ఎవరిది ఖమ్మంలో మనం అబ్జర్వ్ చేయలేదు. ఒక తల్లి తన ఇంటి నుంచి అంటే ఆమెను బయటికి పంపిస్తున్నారు, అంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమా, ఇది కూలగొట్టాలి అని.
కష్టపడి ఆమె కట్టుకున్న ఆ బాధ అలా కనబడుతున్నది. చివరికి ఆమె ఏమంటదంటే బయటకు వచ్చి నన్ను ఒక్కసారి నేను ఇల్లంతా తిరిగి వస్తా అంటది. అసలు మామూలుగా లేదు ఇది. ఇంకా దారుణం దారుణం. మనిషి అనేటోడు ఎవరు అది చూసినా కానీ కన్నీల పర్వంతం కావాల్సిందే అది. ఎంత ఘోరం. వాళ్ళకు ఇంకోటి ఏంది, ఇల్లీగల్ ఉన్నది కాదు అది. వాళ్ళకు భూదాన్ భూములు ఇచ్చినాయి, కటిక పేదరికం ఉన్నాయి. ఎన్ని కళలు కానీ ఎన్ని కష్టాలు అనుభవించి ఒక ఇల్లు అనేది కట్టుకొని వాళ్ళకి ఎన్ని కళలు ఉన్నాయో ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో దాంట్లో మొత్తం అంటే భవిష్యత్ ఎట్లెట్లా ఊహించుకొని చేసిండ్రో అది మొత్తం పోతుంటే ఒక్కసారి ఇట్లా ఆస్వాదిస్తా. అంటే ఒక శవం దగ్గర పోయి శివాద్రి అవుతుంటే నా తల్లిని నేను ఒక్కసారి ముట్టుకుంటా, నేను ఒక్కసారి నేను పలకరిస్తా, నేను పిలిస్తే ఒకటి ఆఖరి సారి అన్న లేస్తుందేమో అని దింపుడు గల్లే ఆశలు అని ఉంటాయి కదా, ఆడికి పోయి అవ్వ అవ్వ అని పిలుస్తారు కదా, అట్లా అనిపించింది అది చూస్తుంటేనైతే. వీళ్ళది కూడా సేమ్ ఆమె పరిస్థితి ఇక్కడ అదే రాబోతున్నాయి, అటువంటి సంఘటనలే రాబోతున్నాయి. ఇంట్లో ఎంతమంది గుండెపోటుకు గురవుతారో తెలియదు, ఎంతమంది అనారోగ్యాల పాలవుతారో తెలియదు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఇది కట్టినప్పుడు 20-25 ఏళ్ల కింద ఇక్కడ కట్టినప్పుడు రోడ్లే లేవు చక్కగా. ఇక్కడ మొత్తం ఉట్టిగా ముండ్ల బాటలు, తర్వాత దుమ్ము, ఇదంతా ఇది పెద్ద ఇప్పుడు అయినాయి ఇవన్నీ. అప్పటి నుంచి వీళ్ళకు వారానికి ఒకసారి కూరగాయలు కావాలంటే కూడా వారానికి ఒకసారి అటు ఇటు పోయి చేసి వీళ్ళు అంటే పైసా కూడా పెట్టుకొని ఎట్లయితే పక్షులు చిన్న చిన్న పుల్లలు తీసుకపోయి పెట్టి ఒక గూడు కట్టుకుంటారు చూసినావా, ఆ గూడు చెదిరిపోతే ఎట్లున్నది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళది అట్లున్నది వాళ్ళది. చాలా హృదయ విదారకంగా. ఇది కూడా ఏంటంటే అన్యాయంగా. ఇప్పుడు ఇది పక్కకున్నది కదా, చెరువుల మీద కట్టిన వాటి గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడినాం. వాటిని వదిలేసి పోదాం, వాటిని వదిలేసి అసలు ఇక్కడ దీని మీదకి వచ్చి దీని మీద చేసుడు అనేది దీని వెనక ఏదో డెఫినెట్ గా 5,000 కోట్లకు సంబంధించిన దాంట్లో ఎవరెవరికి ఎన్ని వాటాలు ఉన్నాయో తెలియదు. గాంధీ పేరు పెట్టుకున్నట్టు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఎన్ని వాటాలు ఉన్నాయో మనకు ఎరకలే. అరే భవిష్యత్తులో తెలుస్తుంది స్కామ్స్ అన్ని వీళ్ళు ఏమేం చేస్తారేందని. నేనేమంటున్నా అంటే రక్తం పంచుకొని పుట్టినటువంటి గాంధీ మునిమనుడు తుషార్ గాంధీ అంటే ఆయననే వద్దన్న తర్వాత ఈ డూప్లికేట్ గాంధీలు కదా వీళ్ళంతా. వీళ్ళు పెట్టినటువంటి జీతగాడు రేవంత్ రెడ్డి, ప్రజలు ఓట్లేసి గెలిపిసి ఆయన దగ్గర జీతం చేస్తున్నాడు. ఈయన కూర్చొని ఈ ప్రజలకు ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఈయన అటువంటి జీవితాలకెళ్ళే కదా. ఆయన నారాయణగూడ ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు రేవంత్ రెడ్డి కిరాయి ఇల్లది, ఇల్లు లేదు, ఇల్లు ఎక్కడిది. చాలా అంటే చాలా కష్టాలు చూసినోడు ఆయన కూడా. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా హైదరాబాద్ ఇప్పుడు ఈయనకి ఎకరం ఉన్నది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఆయనకైతే ఇవి 2 సార్లు బయటకు కనిపించేది కావచ్చు. ఇంకెన్ని ఎక్కడెక్కడ ఏమేమి చేసిండేది. కానీ అంటే ఎవరైనా కానీ మనిషి మూలాలు మర్చిపోయినప్పుడు ఎక్కడో దగ్గర పండుకున్నప్పుడు ఎక్కడో దగ్గర గతంకు పోవాలి, వెనకకు పోవాలి. ఏంది నా లైఫ్ అనేది. ఇవాళ నువ్వు నిండు ఇండ్లను ప్రాణాలను పనంగా పెట్టుకొని కట్టుకున్నటువంటి వాళ్ళ నిండు మనసు లోపట ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నావు కదా రేవంత్. ఒక్కసారి నువ్వు ఇది కనుక వినేది ఉంటే చూడు రేవంత్, నువ్వు ఒక్కసారి అప్పటి రోజులు ఏంటి, ఎట్లకెళ్ళి వచ్చినావు ఏంటిదని ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇండ్లు గులగొట్టే కాడికి వచ్చినావు, వాళ్ళ బతుకులు బజార్లు తీసుకొచ్చే కాడికి వచ్చినావు. నేను ఆవేదనతో ఆందోళనతో బాధతో చెప్తున్నా నీకు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి నీవు కాలేజ్ డేస్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నిన్న పాట రాసిన నీ మీద, పోతవురో రేవంతు అని రా అనే పదం నిన్ను అనేటందుకు నాకు చాలా ఇబ్బంది పడ్డా. నేను కార్లో కూర్చొని మెదక్కెళ్ళి వచ్చుకుంటా రాసుకుంటా పాట రాసిన, కానీ నాతో ఇబ్బంది అనిపించి సూర్యతో చేసిన. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, బీదొల్లా ఉసురు దలిగి, మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దలిగి అని చెప్పి
నాకు అది చేసేందుకు చాలా టైం పట్టింది. కానీ చెప్తున్నా, ఒక్కసారి లాస్ట్కి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఎవరి కొంపలు కొల్లేరు చేస్తున్నావు, నీ మూసి పేరు మీద పేదోళ్ళవి మొత్తం గుడిసెలు నాశనం చేసినావు. పోతుంటే ఆ మూసి పంట పోతుంటే నిన్న అనే మాటలు నన్ను అన్నట్టుగా అనిపించి ఆడికెళ్ళి బయటికి వచ్చేసిస్తున్నా నేను చాలా సందర్భాలల్లా. ఇది జరగనీయకు. నేను ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. రాజ్యం ఇప్పుడు శాశ్వతం కాదు. కుటుంబంలో అందరూ మీకు తెలుసు కదా, అందరు తెలుసు అబ్బా, అందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మొత్తం తెలుసు, అందరు తెలుసు, అందరు ఏందో కూడా తెలుసు. వాళ్ళ అన్న మామూలు కండక్టర్ అబ్బా, తిరుపతి రెడ్డి కండక్టర్. నేను ఈ సందర్భంగా నేను కూడా ఒక బాధతో చెప్తున్నా, తిరుపతి రెడ్డి కండక్టర్ ఉండే, ఆర్టీసీ కండక్టర్ ఉండే. ఒక చిన్న ఒక గొడవతోటి ఒక పిల్లగాన్ని కొడితే వాడు వచ్చి మళ్ళీ చెవు కొరికి ఎంత వేరే. కానీ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? ఇలా నేను ఒక ఫోటో చూసిన, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, తిరుపతి అన్న నువ్వు నేను మొన్న ఒక ఫోటో చూసిన, ఇది నీ చుట్టూ మొత్తం లీడర్లు నిలబడ్డారు, నువ్వు ఒక్కనికే కుర్చీ ఉంటది, అందులో జెడ్పీటీసీ ఉన్నారట, ఎంపీపీలు ఉన్నారట. ఆ చర్చ నేను విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. అది కాదు లైఫ్ మీది, మీరు ఎన్ని సంపాదించి ఎక్కడ పోయిందని కాదు. అదే ఇప్పుడు ఆయన పేరు గురునాథ్ రెడ్డి కూడా అట్లా చేసిండనే రేవంత్కి అక్కడ పట్టం కట్టారు కదా కొడంగల్లో. మీరు అదే పని చేస్తున్నారు కదా, మారండి మీరు. ఇది కరెక్ట్ కాదు. పోలీస్ పటేల్ ఫ్యామిలీ మా ఇంట్లో నుంచి ఇట్లా చెప్పులు తీసుకొని అట్లా పోతుండే ఇంటి ముందు నుంచి, ఇదంతా నేనైతే చూడలే అబ్బా, ఇవన్నీ నేనైతే చూడలే. నేనైతే చూడలే. ఇప్పుడు నేను వాళ్ళ లైఫ్ చూసిన వాటికి నేను కూడా చెప్తున్నా. నారాయణగూడలా మేము కాలేజీలలో కలిసి తిరిగిన వాళ్ళమే, నాకు 1 year సీనియర్ అయినా. నేను అన్ని చూసిన. సీనియర్తో పాటు మేము చాలా ఆప్యాయంగా చాలా సందర్భాలల్లో ఆపదలల్లా అందరం మేము కలిసి ఉన్న వాళ్ళమే, ఒక్క దగ్గర ఉండి ఒక్క దగ్గర దీని కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళమే. ఓకే, నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఇట్లా రేవంత్ ఉన్నాడు అని అంటే మీరే అని కూడా నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఆయన సంపించే ప్రయత్నం కూడా చాలా మంది, అది వద్దులేదు, అదంతా స్టోరీ అంతా వద్దు కానీ నేను వదిలేసేయి, అదంతా కాదు. కానీ నాకు ఈడ చూస్తుంటే అంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అప్పటికే వాళ్ళు ఇచ్చేందుకు రెడీగా లేకుండే వాళ్ళు బియ్యం ఇచ్చడం తమ్ముని బిడ్డనే కదా. అప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి అవన్నీ. కానీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నన్ను అడిగినారు, అరే నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు ఇవన్నీ. నేను చెప్పుకుంటూ పోతే అది వేరే ఉంటది. కానీ అంటే నేను అవి ఏంటంటే ఆ కులపోళ్ళు కూడా వాళ్ళకు స్థాయి అంతస్తులు అడ్డొచ్చినాయి అప్పుడు ఆ స్థాయిలో ఉండి. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఎక్కడ బియ్యం అందినావు కదా, ఇవాళ నువ్వు ఎటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నావు, ఎటువంటి వాళ్ళ జీవితాలను పనంగా పెడుతున్నావు అనేది నేను చెప్పదలుచుకున్నా. నాకు ఎందుకో అంటే నేను ఓసారి బస్ట్ అవుట్ అయిదామా అనిపిస్తుంది, వెనక ముందు అవుతున్నా. ఎందుకంటే ఇవి మూలాలబ్బా, నీ మూలాలు రేవంత్, నీ మూలాలు ఇవి మర్చిపోకు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేను రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఎప్పుడు రేవంత్ గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల వరకు మాట్లాడలేదు. కానీ ఒక పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినాడు, మాట్లాడిన అదే రోజు ఆ ఇన్సిడెంట్ తోటే నాకు మా SDF కు మాకు పంచాయతీ అయింది కూడా. ప్రశాంత్ అనే అబ్బాయి పోచంపల్లి దగ్గర జిబ్లాక్పల్లి ఊరు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అరే ఇది వచ్చినాక ఆ పోలీసు ఇట్లా పట్టుకొని బిడ్డ నువ్వు మాట్లాడతాను అదేంది పోలీసు దాంట్లో వాళ్ళ అమ్మమ్మల్ని ఆయన వాళ్ళు వాళ్ళ అమ్మని తల్లి కాడికి వెళ్ళి అంబులెన్స్కి వెళ్ళి బయట నెట్టేసింది కదా. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక 3-4 గంటలు వాళ్ళు ఎటు పోయిందో తెలియని స్థాయిలో. అంటే గిట్లుంటుందా గింత అని మళ్ళీ ఇట్లా పెట్టి నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఇవాళ వరకు అతని మీద యాక్షన్ లేదు, పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా. సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా కానీ ఆల్రెడీ నువ్వు పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి పోతున్నావు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ పోతావు. నువ్వు ఉంటావచ్చు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావచ్చు, 30 ఏళ్ళని ఉండని నువ్వు. కానీ నీ పైసలతో కానీ ఎక్కడో దగ్గర చైతన్యం వచ్చినాడు నువ్వు పాతాళానికి పోతావు, నీ పరువు పాతాళానికి పోతుంది. నువ్వు రేవంత్ ఇట్లా చూడదలుచుకోలే. నేను చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మానసిక క్షోభతో మాట్లాడుతున్నా. కానీ నాకు కూడా తప్పలేదు, బరాబర్ మాట్లాడాలి. ఎందుకంటే నేను ప్రజాపక్షంలో ఉంటా, నా జీవితమే అది కాబట్టి. అది నీకు కూడా తెలుసు. నేను అధికారం సైడ్ రావాలనుకుంటే నేను కూడా ఎక్కడికో పోతుంటే కావచ్చు, అది వేరే విషయం. ఆయనకు కూడా ఎరికే. కానీ నేను జనం నుంచి ఉంటున్నా కాబట్టి నేను కొన్ని వాస్తవాలు కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా. పైసలు ఇవన్నీ శాశ్వతం కాదు. మన ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు. నేను ఒకసారి మొన్న ఏదో మాట్లాడే క్రమంలో వస్తే నీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటే నాకు ఒక 2-3 దగ్గర వాళ్ళు ఫోన్ చేసి, అరే ఎందుకు నువ్వు పిల్లల గురించి ఎందుకు మాట్లాడు? అరే నాతో అయితే లేదు భయం, మరి వాళ్ళు కూడా పిల్లలే కదా, ఆలోచించాలి కదా. నువ్వు రాజు అయ్యాలా, నువ్వు రాజు అన్నప్పుడు మొత్తం నీ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ కుటుంబ సభ్యుల లెక్క చూసుకోవాలి. నువ్వు ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యుల లెక్క చూసుకోవాలి. ఏంది ఎంత దారుణం, ఆఖరికి ఒక్కసారి నా ఇల్లంతా ఒక్కసారి తిరిగి వస్తానది, ఎంతకన్నా ఎక్కువ ఇచ్చి పడే 30 ఎకరాలు 60 ఎకరాలు ఏమైతుంది, ఇచ్చి పడేసాయి. గుడ్డుపోయిందా తెలంగాణలో, భూములు లేవా? వాళ్ళకున్న కదా, పేదోళ్లే కదా, ఇచ్చి పడేసాయి. ఎంత విలువ ఉంటుంది వాళ్ళ 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 మంచన్న నీకు అక్షంతలు లెక్క అవుతుంది ఆయన అని చెప్తుంటే ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇంకా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆ రియలైజేషన్ పాయింట్కి ఎక్కడో దగ్గర కూర్చోరి, మీ కుటుంబం అంతా కూర్చోండి.
ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్నది. ఎవరెవరో మీరు మస్తు చెప్పొచ్చు, మేము అన్ని ఉన్నాయి 1000 ఎకరాలు 1000 ఎకరాలు అని మాకు ఎరికే ఏమేమి ఉన్నాయి ఏందనేది. కానీ ఒక మంచి మనిషివి, మంచి కుటుంబం అనేది మాకు ఉండే, ఆ రెస్పెక్ట్ ఉన్నది ఉండే. కానీ నువ్వు ఇట్లా చేస్తుంటే మాత్రం అయితలేదు మాత్రం. పర్టికులర్ ఇష్యూని ఏం చేద్దామని ఆలోచన ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఆర్డీఓ ఆల్రెడీ ఆయన ఏకంగా బెదిరించినట్టే ఒక రకంగా చెప్పాలంటే 60,000 70,000 80,000 లక్షలు ఇస్తాం, లేదంటే వేరే దగ్గర కొనిస్తాం, తప్పదిగా వెళ్లాల్సిందే అనే లైన్ ఆర్డీఓ వెంకటరెడ్డి అంటే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు. 100% ఇప్పుడు వాళ్ళకు తీసేసేయాలన్నది. ఆయన థింక్ ట్యాంక్ ఏందో తెలియదు. ఇప్పటికన్నా ఇప్పుడు మన మాటలు ఎక్కడన్నా విని ఏదన్నా కూర్చొని ఏమన్నా చేసి వద్దు రేవంత్ ఇది పెట్టుకోకు, ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నది, నువ్వు కరెక్ట్ బావోటలతో మాట్లాడనీయకు, శ్రేయోభిషాల బిలాసులతో కూడా ఇలా మాట్లాడే సిచ్యువేషన్ చాలా దూరం పోతున్నది. ఇది ఎటో పోతున్నది. ఎక్కడో కదా ఫుల్ స్టాప్ కావాలి. ఇది నువ్వు ఒక్కనివే చేయగలుగుతావు, నీ చేతుల్లోనే ఉన్నది ఇదంతా. బంద్ చేసే ఇది తప్పుడు ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకో. ఇప్పుడు ఆయన ఎవరు ఆర్డీఓ అంటుండు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామంటే 100% మాకు వద్దనే అంటున్నారు. వదిలేయాల మరి అట్లా అనుకుంటే అసలు ఇప్పుడు గత వారం రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వీడియోలలో పోతూనే ఉన్నాయి, 40-50 ఛానళ్ళు మొత్తుకుంటూనే ఉన్నాయి బయట. ఇదంతా ఎందుకు వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ రాదా? మీరు ఉన్నా లేకున్నా మేము ఏం చేసినా తీసేస్తామని చెప్పని ఇక్కడ మాట్లాడితే ఇట్లా చేయకండి, ఇది నిర్వాసితులు చేయకండి. వీళ్ళు కట్టినప్పుడు పర్మిషన్లు ఉండే వీళ్ళకు. తర్వాత నువ్వేదో జీవో తీసుకొచ్చినావు. ఇంకోటి నువ్వు ఒకవేళ నిజంగా చేయదలుచుకుంటే మొత్తం ఆడికెళ్ళి దామగుండం కాడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం సాఫ్ చేసుకుంటారా, నువ్వు తెలంగాణ చరిత్రలు నిలిచిపోతావు. కానీ ఇది మాత్రం నువ్వు ఆపాలి. ఏది ఏమన్నా కానీ నువ్వు ఈ ప్రాజెక్టు నువ్వు ఇది వీళ్ళని గులగొట్టడం మాత్రం ఆపు. నువ్వు అటు పక్క కూడా బొచ్చ ల్యాండ్ ఉంది కదా, అదంతా తీసేసే, మొత్తం ఫస్ట్ అంతా తీసేసేయి. నువ్వు దీని మీద ఎందుకు కన్నేసినావు? నీకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, నీ వాళ్ళకు నీకు ఏమైనా చేసుకోవాలని ఉన్నట్టున్నది. ఇక్కడ 5-10 ఎకరాలలో ఏమైనా చేసుకోవాలన్నట్టున్నది. కానీ ఇవన్నీ ఏమి నిలువై, ఏం కట్టకపోయేది లేదు. పోయేటప్పుడు నువ్వు నీ ఇంట్లో ఏం కట్టకపోయేది లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇక సాంగ్ వదిలే, ఇక నిన్ననే వాడేసినాం కదా, అది నిన్నే వాడేసిన. ఇలా చాలా చెప్పిన నేను ముచ్చట్లు. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ కాలే నేను, ఎందుకో నాకు వీళ్ళని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు చూస్తుంటే ఆ పెద్ద మనిషి లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నది మేడం, ఒక వాళ్ళ హస్బెండ్ మేజర్ అట. అవును, ఆయన అక్కడే ముంబైలో జాబ్ చేస్తున్నారట. సో తను రిటైర్డ్ సైనికులు ఉన్నారు. కార్గిల్ యుద్ధంలో నేను గ్రౌండ్ లో దిగి కొట్లాడినా అని చెప్తున్నా. ఇక చూడు, అంటే గన్నులు చేతులలో దేశం గురించి బార్డర్ లో ఉండి మన ప్రాణాలు కాపాడే యుద్ధం చేయాల్సి వచ్చింది, పీస్ఫుల్ గా ఉండే. ఇప్పుడు ఈడ యుద్ధం గట్టిగా ఉంది అంటున్నారు. అదే ఇది ఈ యుద్ధం కాదు, ఆ యుద్ధం వాళ్ళు ఇంక ఈజీగా చేయగలుగుతారు. అట్లా యుద్ధాలు చేసిన వాళ్ళు ఒదిక్కున్నారు. కళాన్ని తన కళాలనే గన్నులుగా చేసిన కొట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా. వాళ్ళు అవన్నీ చూసుకునే కదా ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు అందరూ నువ్వు అనుకుంటున్నావు ఇలా ఒక్కొక్కరు రేపు ఇది ఏమైనా జరిగితే ఈ ప్రభావము ఒక పెద్ద వ్యతిరేకత జనం లోపల వస్తుంది. ఎందుకంటే కలం వీరులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు అదే శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, కె శ్రీనివాస్ ఉన్నారు కదా. సో ఇటువంటి వాళ్ళు తెలుసు కదా, అన్ని తెలుసు కదా. గంటా చక్రపాణి ఇప్పుడు క్వార్టర్ ఇచ్చింది కాబట్టి ఆడు ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో లేడేమో, ఉన్నది ఫ్లాట్ అయితే ఉన్నది, అదే ఫ్లోర్ లో ఉన్నది, బి బ్లాక్ లోనే ఉన్నది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కాబట్టి అక్కడ ఉన్నట్టున్నది. గంటా చక్రపాణి కూడా రిజైన్ చేసి పడేసాలే, తీసి మొకాన పడేసి రావాలి. అట్లీస్ట్ ఇన్ని రోజులు అంటే వేరే విషయం. ఇప్పుడన్నా మొకాన పడేసి నువ్వు నా ఇల్లు లేకుండా చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు నువ్వు అని. ఇది తప్పు చేసి కడితే వేరే విషయం, అది కూడా ఏం లేదు కదా. సో అల్టిమేట్ గా చెప్పేది అంటే ఇమ్మీడియట్ గా కూర్చొని బంద్ చేసేయి రేవంత్, నువ్వు నీ చేతుల్లో ఉన్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా, మీరు దయచేసి ఈ ఆలోచన విరమించుకోండి, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పండి, ఇప్పటికైనా మీ పరువు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మధు పార్క్ రిడ్జ్ హైదర్ షా కోట్కి వెళ్ళే, చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉన్నటువంటిది. ఇది అత్యంత దారుణంగా వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే మూసీ మీద FTL ప్రాంతంలో శ్రీ ఆదిత్య అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం మూసీని కబ్జా చేస్తూ కట్టింది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.